హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు డాక్టర్ శ్రీద్యుతి. నేను మ్యాంగ్లూర్లో ఎండి హోమియోపతి చదువుతున్నాను. నేను మా ఫ్యామిలీ కేసీ గారి మహాభారతం పాడ్కాస్ట్ని ఫాలో అవుతున్నాము. ఇవాళ మహాభారతం డైరెక్ట్గా విని హోస్ట్ చేయడానికి వచ్చాను. హరే కృష్ణ. హరే కృష్ణ. పోయిన పాడ్కాస్ట్లో ధర్మరాజు విషాదయోగంతో శాంతి పర్వం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు చెయ్యి పట్టుకుని హస్తినాపురానికి బయలుదేరారు. ఈ దారిలో ఏం జరిగింది అన్నది మాకు తెలియజేస్తారా? ప్రీణయామో వాసుదేవం. ధర్మరాజు చెయ్యి పట్టుకున్న కృష్ణుడు ధర్మరాజు యొక్క ప్రవర్తన, ధర్మరాజుకి వచ్చిన ఆ విషాదయోగాన్ని చూచి ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకు ఇక్కడ ఆనందం అంటే, ధర్మరాజు విషాదంలో చాలా ధార్మిక ప్రజ్ఞ ఉంది. ఏదో మనం గెలిచామని షర్టు విప్పేసి ఏదో పెద్ద ట్రాఫీ గెలుచుకున్నట్టుగా మనం చేసే ఈ కోలాహలం, ఒక విన్నింగ్ అనేది ఒక మనిషి లోపలికి చేరి ఆ విజయం అనే అహంకారం ఒక మనిషిని చేరుతుంది. జనరల్లీ మనం ఒక మ్యాచ్ విన్ అయినా, ఒక వార్ విన్ అయినా, ఒక మనిషి యొక్క ప్రవర్తనలో ఆ విన్నింగ్ స్పిరిట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. కానీ ధర్మరాజు ఎంతగానో కష్టపడి తన వాళ్ళందరూ అటువైపు పోరాడి ఓడి మరణించి విజయాన్ని తీసుకొని వచ్చి ధర్మరాజు చేతిలో పెట్టినా, ఆయనకి కనీసం నేను ఈ భూమండలాన్ని ఏలబోతున్నాను, నాకు చక్రవర్తి సార్వభౌమత్వంలో నన్ను కూర్చోబెట్టి నాకు పట్టాభిషేకం చేయిస్తారు అనే కించిత్ ఒక అటాచ్మెంట్ కూడా లేకుండా, ఆయనకి ఒక విజయ ఆపేక్ష లేకపోతే ఆ విన్నింగ్లోంచి వచ్చే ఒక థ్రిల్ కూడా ఆయన అనుభవంలో లేక, నా వల్ల ఎన్నో తప్పులు జరిగాయి, నేను కరెక్టే చేశానా అనే ఒక ధర్మ సంకట పరిస్థితుల్లో ఆయన ఆ విజయ కాంక్షని కూడా పక్కన పెట్టి సెల్ఫిష్నెస్ లేకుండా ఆలోచించిన విధానాన్ని చూచి ఎంతగానో ఆనందపడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో శ్రీకృష్ణ పరమాత్మకు నచ్చే పర్సనాలిటీస్ ఏమిటంటే, అంత ప్రతిభ ఉన్న అర్జునుడు కూడా, నేను అర్జున విషాదయోగం భగవద్గీత చెప్పేటప్పుడు నేను ఎందుకు ఇంతమందిని నేను సంహరించాలి, లెట్ దెమ్ ఎంజాయ్ ద కింగ్డమ్, వాళ్ళకి ఇది కావాలి, వాళ్ళకి రాజకాంక్ష ఉంది కాబట్టి వాళ్ళనే ఇది తీసుకొని అనే ఒక విషయాన్ని అర్జునుడు చెప్పినప్పుడు కూడా ఆ మంచి ఆ కోమల మనస్సు, ఆ నిర్మల మనస్సుకి శ్రీకృష్ణ పరమాత్మ పడిపోతారు. అలాంటిది ఇవాళ ధర్మరాజు ఎన్ని ధర్మ సూక్ష్మాలను అడిగాడో, ఎంతగానో నారదుడు వ్యాసుడు ఆయనకి ఇవన్నీ చెప్పారో, ఆ ఒక నేచర్కి శ్రీకృష్ణుడు ముగ్ధుడైపోయాడు. అలాగా ధర్మరాజు చెయ్యి పట్టుకొని ఆ ధర్మరాజు వైపు చూస్తూ, ఎంత ధర్మం ఉందయ్యా నీలో, ఇంకా ఒక క్షణికంగా కూడా ఒక టించ్ ఆఫ్ ఆ రాజ్య సింహాసనం మీద నేను కూర్చుంటాను అనే ఒక స్వార్థం కానీ, లోపల ఒక కామకాంక్ష కానీ లేకుండా ఎప్పుడూ ధర్మం వైపే నేనుండాలి అనే ఒక ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది అని చెప్పి ఆ హస్తినకు తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం ఆ దారుకి నడుపుతూ ఉండగా పక్కన ధర్మరాజు కూర్చొని ఆ హస్తిన చూడటం మొదలుపెట్టాడో, ఆయనకి ఆ హస్తినకి మళ్ళీ రావటం అనేది 13 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే 13 సంవత్సరాల ముందు ఒక రోజు దౌమ్యుడు ప్రేత మంత్రాలను, అంటే శ్రాద్ధ కర్మలకు పిండ ప్రదానానికి వాడే మంత్రాలను చదువుతూ మట్టి తీసి మట్టి విసురుకుంటూ ఆ దౌమ్యుడు వెనకాల తలలన్నీ కింద పెట్టుకొని, కొందరైతే నకులుడు సహదేవుడు లాంటి వాళ్ళు మొఖం నిండా మట్టి మసి పూసుకొని, అసలు వాళ్ళు ఈ రాజ్యం నుంచి బయటికి వచ్చిన దృశ్యాన్ని నేను వనపర్వం అప్పుడు మీకు చెప్పాను. వనపర్వం ఫస్ట్ పాడ్కాస్ట్లో. అంటే ప్రేత మంత్రాలని చదువుతున్న దౌమ్యుడు ఏమని చదువుతున్నాడు, ఏ రాజకాంక్ష కోసమైతే దుర్యోధనుడు కొడుకులు ఇక్కడ కష్టపడి సంపాదించిన రాజ్యాన్నంతా లాక్కొని అధర్మంగా ప్రవర్తించారో, ఏ స్త్రీమూర్తికైతే ఇంత అవమానం చేశారో, అలాంటి వాళ్ళ పక్కన పడిపోయిన వాళ్ళందరూ కూడా వినాశనం అయిపోతారు, వాళ్ళందరూ మరణిస్తారనేది మనకు వ్యాసుడు మహాభారతంలో ప్రేత మంత్రాలను, శ్రాద్ధ మంత్రాలను చదువుతూ ముందుకు వెళ్ళిపోతున్న దౌమ్యుడు గురించి మనకు వనకపర్వం స్టార్టింగ్లో చెప్పారు. అది గుర్తొచ్చింది ఇప్పుడు ధర్మరాజుకి. అంటే జరుగుతుందంతా కూడా ప్రకృతి ఆల్రెడీ అతనికి సిగ్నల్స్ రూపంలో ఇచ్చేస్తూనే ఉంది.
ఎందుకంటే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు, ఆ తప్పు చేసిన వాళ్ళ పక్కన నిలబడ వాళ్ళందరూ పడిపోతారని. ఆయనకు ఆ దృశ్యం గుర్తొస్తుంది. ధౌమ్యుడి ఎనకాల వీళ్ళందరూ ఆ నారబట్టలు కట్టుకొని ఆ అస్థిన నుంచి బయటికి రావటం అనేది ఆయనకి గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఒక్కసారి తన మనసులో అనుకున్నాడు. ఏమనంటే అసల ఒక కామకాంక్ష లేకుండా, స్వార్థం లేకుండా నువ్వు హస్తినని వేలు, నేను ఇంద్రప్రస్థాన్ని ఏలుకుంటానని చెప్పిన ధర్మరాజుని పక్కన పెట్టి, అంటే వాడు భోగించే దాని మీద మనిషికి ఆలోచన తక్కువ. పక్కవాడు నాకంటే గొప్పగా భోగిస్తున్నాడేమో అన్న బాధెక్కువ మనిషికి. అలాంటిది దుర్యోధనుడు కళ్ళు చూడలేకపోయాయి వాళ్ళు కట్టుకున్న మయసభకి, వాళ్ళు కట్టుకున్న ఇంద్రప్రస్థాన్ని చూసి. అంటే మనుషులలో స్వార్థం ఉంటే ఇంత వినాశనం జరుగుతుందా? 18 అక్షోహిణి సైన్యం చనిపోయిందివాళ అంటే అది కేవలం ఒక ధృతరాష్ట్రుడు కొడుకైన దుర్యోధనుడు మనసులో వచ్చిన ఒక స్వార్థం. పక్కవాడిని చూసి ఓర్వలేని ఒక తత్వమే ఇవాళ ఇంత వినాశనం చేసింది. అయ్యో! మనిషి ఎందుకిలా ప్రవర్తిస్తుంటాడు? అందరినీ కలుపుకొని పొయ్యి ఉండుంటే గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్ అని మనం ఇంగ్లీష్‌లో చెప్పినట్టు మనిద్దరం అన్నదమ్ముల పిల్లలం పక్కపక్కన ఉంటూ హ్యాపీగా బ్రతకాల్సింది. అలాగ ఒక్క స్వార్థం వల్ల ఏమైపోయిందో చూడు. మొత్తం సామ్రాజ్యంలో ఎంతోమంది చనిపోయారే అని ఆ దృశ్యాలన్నీ అతను మీకు ఎలా అయితే ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తూ ఉంటుందో అలా ధర్మరాజుకు గుర్తొస్తుందది. కానీ ఎంతైనా వ్యాసుడు, నారదుడు చెప్పారు గదా! కర్మఫలం నాయనా! ఎవరి కర్మలకు వాళ్ళు పడిపోతారని చెప్పారు గదా! సో, తన మనసుని తను చాలా నెమ్మది పెట్టుకొని ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముఖం చూసుకుంటూ తను హస్తిన లోపలికి ఎంటర్ అవుతున్నాడు. ఒక్కసారిగా హస్తిన చేరైన వెంటనే అక్కడ విపరీతమైన కోలాహలం, ఒక పెద్ద దీపావళి లాంటి మొత్తం లైట్లన్నీ వేసి అక్కడ బోలెడంత బాణాసంచా అక్కడంతా ఒక గొప్ప కోలాహలంగా ఒక పెద్ద సంబరం జరుగుతుంది. ఎందుకు ఈ సంబరం అంటే, ఎవరైతే ఈ వనపర్వంలో బ్రాహ్మణోత్తములందరూ ఇలాంటి దుష్టులు రాజ్యాలని ఏలుతుండగా మేము ఈ రాజ్యంలో కూర్చొని ఏమి చేస్తాము, మేము మీతో పాటే ఆ వనానికొచ్చి అక్కడ కందమూల ఫలాలు తింటూ నీకు అన్ని ఉపచారాల్లో సహాయం చేస్తూ, నీ నిత్య నైమిత్తిక కర్మల్లో సహాయం చేస్తూ ఎన్నో క్రతువులు, యజ్ఞాలు, యాగాలు చేస్తామన్నారు కదా. ఇవాళ ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ హస్తినకి చేరుకొని అక్కడ ఉన్న జనాలందరికీ చెప్పారు, మళ్ళీ భూమి సుభిక్షంగా ఉండబోతుంది. ఎందుకంటే ధర్మాత్ముడైన ధర్మరాజు ఇప్పుడు ప్రభువుగా మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాడు. మళ్ళీ ఇంద్రప్రస్థానికి వచ్చిన పూర్వ వైభవం ఇక్కడ రాబోతుంది అని అందరికీ చెప్తే జనాలందరూ ఎంతగానో ధర్మరాజు లాంటి ఒక ఉత్తముడి చేత మేము పాలింపబడతామనే ఒక గ్రాటిట్యూడ్తో, ఒక ఆనందంతో వాళ్ళందరూ ఎంతగానో వాళ్ళ తండ్రులు చచ్చిపోయినా, వాళ్ళ పతులు చచ్చిపోయినా, భర్తలు చచ్చిపోయినా, వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా, వైధవ్యంలో ఉన్న ఆడవాళ్ళందరూ మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త సెలబ్రేషన్‌గా వాళ్ళు ధర్మరాజుని ఆ హస్తినాపురంలోకి ఆహ్వానిస్తున్నారు. ఒక్కసారి హస్తినాపురంలోకి రాగానే అక్కడ ఆ రాజమందిరం ముందు ఆయన శ్రీకృష్ణుడు రథం అంటే దారుకి రథం ఆపాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు కిందకు దిగారు. దిగగానే సమస్త బ్రాహ్మణోత్తములందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఆ ధర్మరాజుకి ఎన్నో రకాల వేదమంత్రాలతో, ఆ కలశంతో ఆయన స్వాగతం పలికారు వాళ్ళంతా. ఇదంతా చూస్తూ ధర్మరాజు ఎంతగానో ఆనందించాడు. అటువైపు ఉన్న మిగతా వాళ్ళందరూ, అంటే అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఉన్న ఆడవాళ్ళు, ఆ వియోగంతో ఆ వైధవ్యంతో ఉన్న ఆడవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ధర్మరాజుకి స్వాగతం పలికారంట వాళ్ళంతా కూడా. అదంతా చూసి ఇక చెడ్డ రోజులన్నీ అయిపోయాయి, ఇక ముందున్న రోజులన్నీ మంచి రోజులే అని అక్కడున్న జనాలందరినీ ఒక్కసారి ఆయన ఒక గ్లాన్స్‌గా తన యొక్క చల్లటి కళ్ళతో వాళ్ళందరినీ చూచి అక్కడి నుంచి ఆ రాజ అంతఃపురం లోపలికి వెళ్ళాడు. ఇక రాజ అంతఃపురంలోకి వెళ్ళగానే ఈ భూమండలంలో ఉన్న సమస్త మునులు, సమస్త ఋషులు, సమస్తమైన సాత్విక జనాలు, అన్ని వర్ణాలకు చెందిన వాళ్ళు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులందరూ కూడా
అక్కడ చేరి వాళ్ళందరూ కూడా ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని 100 కళ్ళతో ఎదురు చూస్తుంటే సాక్షాత్తు ఇంద్ర చంద్రాది దేవతలందరూ కూడా ఏరియల్ ఫ్లైట్స్‌లో వాళ్ళు పైనుంచి ఈ యొక్క సెరమనీని చూస్తున్నారు. ఎందుకంటే ఈ ధర్మరాజుని చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెట్టడం అనేది శ్రీకృష్ణుడు చేసే ఈ భూభారహరణం అనే ఒక దాంట్లో ఒక ప్రథమ ఘట్టం ఇది. అందరినీ సమస్తమైన దుష్టులందరినీ సంహరించిన తర్వాత ఇక అలాంటి ఒక ధార్మికుడైన ఒక ప్రభువుని తీసుకొని కూర్చోబెడితేనే సమస్త భూమండలము సుఖంగా ఉంటుంది. భూదేవి కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అంటే భూభారం తగ్గిపోయి ఇప్పుడు కేవలం ధార్మికులు మాత్రమే ఇక్కడ ఉండబోతున్నారు. యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అలాగ రాజు పవిత్రమైన వాడు ధార్మికుడైతే ఆయన చేత పాలింపబడుతున్న జనులందరూ కూడా ధర్మార్థ కామ మోక్షములను ఎరిగి పూర్తి ధార్మికంగా న్యాయంతో ఇక్కడ బ్రతికితే అప్పుడు భూదేవికి వాళ్ళు భారం కాకుండా ఉంటారు. ఆ శర్మనేని చూడటానికి సమస్త దేవతలందరూ వచ్చారు. ఋషులు మునులు మొత్తం హిమాలయాస్ అన్ని ఖాళీ అయ్యి అక్కడ ఉన్న తపస్సులు యోగులందరూ కూడా జనులను ఆశీర్వదించడానికి సర్వే జనా సుఖినో భవంతు అని దీవించటానికి ఆ యోగి పుంగవులందరూ కూడా ఆ సభకి చేరారు. వీళ్ళందరినీ చూసి ధర్మరాజు ఎంతగానో ఆనందపడ్డాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ పక్కన నడుచుకుంటూ ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ముని కళ్ళల్లో చూసుకుంటూ ఆ కృతజ్ఞతాపూర్వకంగా పేరు పేరున వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ వాళ్లకు నమస్కారం చేస్తూ ముందుకు సాగాడు. ఒక ముందుకు వెళ్ళగానే ఇక అక్కడ వ్యాస, నారద, కాన్వ లాంటి మహర్షులందరూ కూడా ఆ కారనేషన్ సెరమనీ ఎక్కడైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం పక్కనే వీళ్ళందరూ నించొని ఉన్నారు. అసలు ఇలాంటి ఒక అదృష్టాన్ని చూసి ఆయన ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇంతకు ముందు మయసభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన తమ్ముళ్ళైన నలుగురు కలిసి వెళ్ళి ఈ భూమండలాన్ని మొత్తం జయించి తీసుకొని వచ్చారు కదా రాజసూయ యాగం అప్పుడు. దానికంటే కూడా కొన్ని 100 రెట్ల వైభోగంతో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆయన కేవలం ఇంద్రప్రస్థంలోనే రాజు. అలాంటిది ఇవాళ యావత్ భూమండలానికి ఆయన ఒక పెద్ద చక్రవర్తి. అలాంటి ఒక సభని చూసి వచ్చిన డిగ్నిటరీస్ని పెద్దవాళ్ళని చూసి ఆయన అసలు ఎంతగానో అంటే ఇప్పుడు వరకు ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా, ఎందుకంటే నా ప్రాయశ్చిత్తంతో లోపల ఉన్న ఒక బాధతో నేను 30 రోజులు ఈ హస్తినకి నేను చేరుకోలేదు, ఇంతమంది ఆనందం కోసం ఈ విజయాన్ని నేను స్వీకరించబోతున్నాను. ఆయన తన మనసుని హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఇవన్నీ చూచి. ఇక ఆయన ఒక్కసారిగా వెళ్ళి ఆ ఆసనం మీద కూర్చోగానే ఈ భూమండలంలో ఎన్ని నదులున్నాయో అన్ని నదుల నుంచి కూడా కలశాల్లో నీళ్లు తెప్పించారు. ఈ ఋషులు మునులు అక్కడ వేదగోష్ఠి, సామగానం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అన్ని వేదాల పఠనం జరుగుతుండగా అక్కడ ఆయనకి ఆ తల మీద నీళ్లు పోసి అభిషేకించటం మొదలుపెట్టారు. మొట్టమొదటి కలశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన చేతులతో తీసుకొని ఆ కలశంలో గంగాజలం ఉందంట. ఆ గంగాజలంతో యుధిష్ఠిరుడి యొక్క సహస్రారం మీద ఎక్కడైతే బ్రహ్మరంధ్రం ఉంటుందో ఆ బ్రహ్మరంధ్రం మీదకి నీళ్లు పోసుకుంటూ ఆయన అభిషేకం చేసిన పిమ్మట నారదుడు, వ్యాసుడు, కాన్వుడు లాంటి రకరకాల ఋషులు ఇంకా వేరువేరు పుణ్యనదుల్లోంచి వచ్చిన జలకలశాలను తీసుకోగానే బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడ వేదగోష్ఠి చేస్తుండగా అది ఆ నలుగురు తమ్ముళ్ళు ఆ ధర్మరాజుకు జరుగుతున్న ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని చూసి ఎంతగానో ఆనందించారు. ధర్మరాజు మాత్రం ఈ జనాలందరినీ చూసి ఆ పట్టాభిషేకం జరుగుతుండగా తను చేజోడ్చి నమస్కరించి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక యాటిట్యూడ్తోనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణార విందాలని ఆ తలదించుకొని ఆయన యొక్క పాదాలను చూస్తున్నాడు. ఎందుకంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన యుద్ధం ఇది. వాళ్ళు కేవలం ఆయన చేతిలో పనిముట్లులాగా మారిపోయారు. అంటే ఒక సాత్వికుడు ఎప్పుడూ ఏమనుకుంటాడంటే తన యొక్క ప్రయత్నం వల్ల తను గెలిచాడని ఎప్పుడూ అనుకోడు. ఒక సాత్విక జీవుడు ఏమనుకుంటాడంటే నేను మానవ ప్రయత్నం చేశాను, పక్కన ఉండి మాధవుడు నన్ను గెలిపించాడు, పక్కన ఉండి భగవంతుడు నన్ను గెలిపించాడని ఆ క్రెడిట్ని భగవంతుడికి ఇస్తాడు. అలాంటి ఒక సాత్విక స్వభావం
ధర్మరాజుది. అలాగా శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందాలని చూస్తూ మొత్తం అంటే నాకు చెయ్యట్లేదిది, నా లోపల ఉన్న పరమాత్మని వీళ్ళు సత్కరిస్తున్నారు అనే ఒక భావనతో, నా అహంకర్త, హరికర్త అనే ఒక భావనతో, ఆయన కర్తృత్వ భావనతో అక్కడ కూర్చున్నాడు. ఇదంతా మంచి సంబరాలన్నీ జరుగుతున్నాయి. ఇక పెద్ద కిరీటాన్ని చేసుకొనొచ్చారు. ఆ కిరీటానికి ఆ పూజా మందిరంలో కిరీటాన్ని ఉంచి, ఎలా అయితే ఒక ఇంద్రుడికి పట్టాభిషేకం చేస్తారో, ఎలా అయితే ఒక రాముడికి పట్టాభిషేకం ఆ రోజు జరిగుంటుందో, అలాగా సమస్తమైన పూజలు చేసి, తంత్రంతో మొత్తం దాన్ని అభిమంత్రించి, అలాంటి ఒక కిరీటాన్ని తీసుకొని వచ్చి, ఆ ధర్మరాజుకి తొడిగి, చేతిలో రాజదండాన్ని ఆ ధర్మరాజుకు ఇస్తే, ఇగ ఈ క్షణంతో ధర్మరాజు ఈ భూమండలానికి రాజు. చక్రవర్తి సార్వభౌమత్వం అంటే ఇక ఏ రాజు తప్పు చేసినా దండం పట్టుకున్న ధర్మరాజు యొక్క ముఖ చిత్రాన్ని చూసి, ఆయన యొక్క ఆ ప్రతిబింబాన్ని చూసి వాళ్ళు భయపడాల్సిందే. ఏ జీవి ఈ భూమండలంలో ఇక ఆ క్షణం నుంచి ఒక తప్పు చేయాలంటే ఆ ధర్మరాజు యొక్క ధర్మదండాన్ని చూసి భయపడాల్సిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే యమధర్మరాజు చేతిలో యమపాశం ఉంటుంది. యమపాశాన్ని చూసి ఎవరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే యముడు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగొచ్చి తీసుకెళ్ళడు. ఎన్నో ధర్మ సూక్ష్మములను ఎరిగి, మీరు చేసిన పాపములను లెక్కించి, మీరు చేసిన పుణ్యములను లెక్కించి, మీరు ఎంతవరకు దండానికి పాత్రులో, ఎంతవరకు మీరు శిక్షకు పాత్రులో తెలుసుకొని కేవలం దాని ప్రకారమే ఇస్తాడు తప్ప స్వప్రయోజనంగా ఏదీ చెయ్యడు. అలాంటి ఒక యమధర్మరాజు యొక్క అంశతో పుట్టిన ఈ ధర్మరాజు ఇక భూమండలాన్ని ధర్మం అనే ఒక బేసిక్ కాన్సెప్ట్‌తో ఇప్పుడు వేలబోతున్నాడు. అందరూ సంతోషించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన యొక్క ఆసనం మీద కూర్చున్నారు. సమస్త ఋషులందరూ కూడా ఆసనం మీద కూర్చున్నారు. ఇది ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ సభ. ఒక రాజు, చక్రవర్తో రాజో ప్రతిరోజు ప్రజల ముందుకు వచ్చి, ఆయన తన సింహాసనం మీద కూర్చొని ప్రజల యొక్క యోగక్షేమాలను చూచి, వాళ్ళకి కావలసినది ఇచ్చి, లేనిదేదన్నా ఉంటే వాటిని కూడా, ఏదన్నా తప్పులు రాజు చేసుంటే దాన్ని సక్రమంగా దిద్దుకొని ఆయన రాజ్యం ఏలాలి కదా! అలాంటి సభ ప్రతిరోజు ఒక రాజు యొక్క సభామందిరంలో జరుగుతుంది. ఈ పట్టాభిషేకం తర్వాత రాజు యొక్క ఫస్ట్ సభ. అలాగ కూర్చొని ఇప్పుడు జనాలకు ఏమి చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తుండగా బ్రాహ్మణోత్తములందరూ కూడా, ధర్మరాజా, నీతో మేము వనవాసం చేసిన వాళ్ళం, పరమ సాత్విక జీవుడివి, నువ్వు ఒకళ్ళొచ్చి నీకు చెప్పక్కర్లేదు బాధలేమిటనేది, నీకు ఎంపతి చాలా ఎక్కువ. పక్కవాడి కష్టాన్ని ముందే తెలుసుకొని నువ్వు అన్ని రకాలుగా నువ్వు చూసుకునే వ్యక్తివి. కాబట్టి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండు, చల్లగా వర్ధిల్లు, అందరినీ ఒక తండ్రి చూసుకున్నట్టుగా నువ్వు చూసుకో అని బ్రాహ్మణోత్తములందరూ చెప్తుండగా, ఇప్పుడు అందులోంచి చార్వాకుడనే ఒక దుష్టుడు లెగిశాడు. వాడు కూడా ఒక బ్రాహ్మణ వేషధారణలోనే ఉన్నాడు. ధర్మరాజుని దీవించడానికనే వచ్చాడు. కానీ లేచి, సిగ్గు లేదా నీకు సిగ్గు? ఇంత పట్టాభిషేకం జరుగుతుంటే కళ్ళల్లో కనీసం కించిత్ గిల్టు కూడా లేకుండా, ఇంతమంది రక్తంతో తడిచిన నేలని, ఇంతమందిని చంపి వచ్చి నేను ఈ సింహాసనం మీద కూర్చున్నాను అనే ఒక గిల్టు కూడా నీ కళ్ళల్లో కనపడలేదు. ఇలాంటి ఒక బ్రతుకు నువ్వు బ్రతకటం కన్నా పొయ్యి ఆ సరస్వతీ నదిలో దూకి చనిపోవటం మేలు అని అన్నాడట ఈ చార్వాకుడు. ఒక్కసారిగా అతను అలా అన్న వెంటనే ధర్మరాజు కూడా తన తల కిందకు దించుకొని, కరెక్టే కదా అతను చెప్పింది, ఇంతమంది చనిపోయిన తర్వాత రక్తంతో తడిచిన నేలే కదా నాకొచ్చింది. మామూలుగానే చాలా సున్నిత మనస్కురుడు ధర్మరాజు. అలాంటిది ఒక్కసారిగా ఫస్ట్ ప్రజలలో, అందులోనూ బ్రాహ్మణోత్తముల్లో దీవించడానికి వచ్చిన వాడే లెగిసి ఇలాంటి దుర్భాషలాడగానే ఒకసారిగా తల కిందకు దించుకొని, ఇది కరెక్టే కదా అన్నట్టుగా ఆయన తన తలని కిందకు దించుకుంటే, ఇక బ్రాహ్మణులందరూ కలిసి, అసలు ఏం మనిషివి నువ్వు అని అతని వైపుకు చూశారు. చూడగానే, ఇది నా ఒక్కడి మాట కాదు, సమస్త బ్రాహ్మణుల యొక్క హృదయం కూడా ఇదే. నీ ముందు చెప్పడానికి భయపడుతున్నారేమో, కానీ ఇక్కడ బ్రాహ్మణోత్తముల మనసుల్లో కూడా ఇదే ఉంది. నువ్వు ఇంతమందిని చంపి ఈ రక్తపు గూడు తినటానికి నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు అనగానే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ అతన్ని చూచి, మేమెప్పుడురా నీకు ఇలా చెప్పాం, ఇది మా హృదయం అని నీకెలారా తెలిసింది అని వాళ్ళ దృష్టి పడగానే
వాడక్కడితో కూలిపోయాడంట. చనిపోయాడు వాడు. వాళ్ళ దృష్టి పడగానే. అసల ధర్మరాజుకి అర్థం కాలేదు ఏమిటిది అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ పక్క నుంచి చెప్పాడు. వీడు చార్వాకుడు. వీడి ఒక హేతువాది. వీడి యొక్క నాస్తికుడు. అలాంటి ఒక చార్వాకుడు కలియుగంలో కూడా వచ్చాడు. చార్వాక సిద్ధాంతం అంటాం. ఇండియన్ ఫస్ట్ ఏథీస్ట్ ఆయనే చార్వాకుడనే అతను. అలాంటి వాడే ఈ చార్వాకుడు కూడా. అతడు ఒక రాక్షసుడు. అందులోనూ దుర్యోధనుడు యొక్క మిత్రుడు. అతను వెళ్ళి బ్రహ్మదేవుడిని ఒకసారి వరం అడిగాడు. నేనెప్పుడు కూడా సుఖంగానే ఉండాలి. ఎప్పుడూ ఆరోగ్యాలతోనే ఉండాలి అని నాకు వరం కావాలని అడిగితే బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడంటే, ఎప్పుడు వరకైతే సజ్జనులు, యోగులు, బ్రాహ్మణోత్తములు నీ మీద వాత్సల్యం చూపిస్తారో, నీ మీద కరుణ చూపిస్తారో, అప్పుడు వరకు నువ్వు సమస్త భోగాలను అనుభవించి సుఖంగా ఉంటావు. ఏ క్షణమైతే నువ్వు ఉత్తముల మనసు నొప్పిస్తావో, బ్రాహ్మణుల మనసు నొప్పిస్తావో, ఆర్యుల మనసులు నొప్పిస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. ఇన్ని రోజులు వాడు దుర్యోధనుడు పక్కన ఉండి ఎన్నోసార్లు దుర్యోధనుడు తమ్ముళ్లను దీవిస్తూ ఉన్నాడు. అందుకనే దుర్యోధనుడు కూడా వాడికి ఎన్నో సత్కారాలు చేసి ఎన్నో విశేషమైన దానాలు చేశాడు. ఇన్ని రోజులు వాడి పబ్బం గడిచింది. అలాంటిది వాళ్ళ నీకు పట్టాభిషేకం జరుగుతుంటే సమస్త దేవతలు, సమస్త యోగులు, యోగి పుంగవులు, ఋషులు, సాధువులందరూ సంతోషంగా ఉన్న టైములో బ్రాహ్మణులందరూ కూడా కేవలం ఒక డిప్లొమసీ కాకుండా ఏదో రాజదండం చేతిలో పట్టుకున్న రాజుని మేము సత్కరించాలని కాకుండా వాళ్ళ కొడుకుని చూసుకుంటున్నట్టుగా నిన్ను ఆ పట్టాభిషేకం చేసి ఆ రాజదండంతో నిన్ను సింహాసనం మీద కూర్చొని మనసపూర్తిగా దీవిస్తుంటే వచ్చి వాళ్ళందరూ హృదయాలని ఇప్పుడు నొప్పించాడు. కాబట్టి వాళ్ళ దృష్టి పడటంతో వాడు చచ్చిపోయాడు అని ఆ చార్వాకుడి యొక్క కథ చెప్పి, ఇలాంటి హేతువాదులు ఎప్పుడూ కూడా ఇలాగ ఒకళ్ళు భగవంతుడు కానీ భగవత్ కార్యాన్ని కానీ వాళ్ళు అడ్డుకుంటారు. వీడు కూడా అలా అడ్డుకోవటానికి ప్రయత్నించాడు, మరణించాడు. ఇది ఒక శుభసూచకమే. ఇక్కడి నుంచి నీకు రోజులన్నీ బాగానే ఉండబోతున్నాయి. ఇలాగే నిష్పక్షపాతంగా ఎప్పుడూ కూడా అన్వాంటెడ్ సింపతి చూపించకుండా, అంటే అవసరం లేని కారుణ్యం చూపించకుండా నువ్వు ఆ ప్రజలందరినీ ఏలవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగానే, ఇప్పుడు ఈ కారనేషన్ సెరమనీ అంటే పట్టాభిషేకం జరిగిన ఆ యుధిష్ఠిరుడు పక్కకి వ్యాసుడు, నారదుడు వచ్చి కొన్ని నీతులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ధర్మరాజుకి సమస్తమైన జనాలు వింటుండగా ఏం చెప్తున్నాడు వ్యాసుడు అంటే, రాజు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క పాపాన్ని సగభాగాన్ని తీసుకోవాలి. కాబట్టి మన రాజ్యంలో ఎప్పుడూ కూడా ఎటువంటి జీవి కూడా ఎటువంటి పాపాలు చేయకూడదు. ఈ రాజ్యంలో ఎక్కడా కూడా మద్యం అనేది నిషేధం. ఎవరు కూడా మద్యాన్ని తాగకూడదు. అసలు ఎటువంటి స్త్రీలోలులు ఈ రాజ్యంలో ఉండకూడదు. ఆడదానిని ఒక వస్తువు కింద, ఆడదానిని కేవలం ఒక భోగం కింద చూసేవాడు ఈ భూమి మీద ఉండకూడదు. ఎప్పుడూ కూడా ప్రతి జీవుడు ఇక్కడ సాధన చెయ్యాలి. మోక్ష సాధనకై చేయాలి. ఆ ధర్మంతో ముడిపడిన అర్థాన్ని, కామాన్ని మాత్రమే గృహస్థులందరూ నిర్వర్తించాలి. అంటే ధర్మం ముందు తెలుసుకోవాలి. ధర్మంతో వచ్చినదే అర్థం. అంటే ఏ అర్థం అంటే ఎటువంటి వెల్త్, ఎటువంటి ధనమైనా, బంగారమైనా, మీకు వచ్చిన ఆస్తులైనా ధర్మంతో ముడిపడి ఉండాలి. అర్థం అంటే బేసికల్లీ వెల్త్. అలాంటి ఒక డబ్బు, అలాంటి ఒక బంగారం, అలాంటి ఒక రాజ్యం, అలాంటి ఒక భూమి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కామము ఈ అర్థంతో ముడిపడి ఉండాలి. డబ్బుంటేనే కదా మీరు ఏదో రకంగా సుఖపడగలరు. కాబట్టి ధర్మాన్ని పట్టుకొని అర్థకామాలు ఉండాలి. ఈ రెండిటిని పట్టుకొని మనుషులందరూ బ్రతికితే వాళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి ధర్మరాజా, నీ ప్రాథమిక ధర్మం ఏమిటి ఒక రాజుగా అంటే, ధర్మాన్ని పట్టుకొని మాత్రమే అర్ధకామాలు ఉండేటట్టుగా నువ్వు ఈ సమస్త జనులకు చెప్పాలి. వాళ్ళు తప్పు చేస్తే ఒక రాజుగా నువ్వు భరించి వాళ్ళని మళ్ళీ సక్రమమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి అని చెప్తూ, ఇప్పుడు రాజు అయ్యి ఈ చక్రవర్తిగా కూర్చున్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా జనాలకు శిక్షలు వేయకూడదు. జనాలకు ఎంత అవసరమో అంతే శిక్ష వేయాలి. ఎలా శిక్ష వేయాలని వ్యాసుడు చెప్తున్నాడంటే, ఒక తండ్రి కొడుకుని మందలించినట్టుగా, ఒక తల్లి తన కూతుర్ని మందలించినట్టుగా మాత్రమే శిక్షలు వేయాలంటే ఒక రాజు వాత్సల్యంతో ఉండాలి ఆ ప్రజల పట్ల.
ప్రజల యొక్క మనసు ఎరిగి వాళ్ళకి అలాంటి శిక్షలు వేయాలి. చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేసేవారు ఇంతకుముందు. ఇలాంటి దుష్ట అధములున్నప్పుడు. అలాంటి శిక్షలు వేయకూడదు. ఎంత శిక్ష వేయాలో అంతే శిక్ష వేయాలి. శిక్ష ఎందుకు వేయాలి? వాడు మళ్ళీ ఆ తప్పు రిపీట్ చెయ్యకుండా ఉండటానికి శిక్ష వేయాలి అని వ్యాసుడు చెప్తుండగా, పక్కన నారదుడు ఇంకొక ధర్మ సూక్ష్మం చెప్పాడు. అసలు శిక్ష అనేది ఏమిటి? శిక్ష ఎందుకు వెయ్యాలి రాజు అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఒక పాపం అనేది ఒక మనిషి చేసినప్పుడు, పాపము తన ఎముకలని, తన రక్తాన్ని, తన మేడ్జని, తన యొక్క మాంసాన్ని బట్టి పాపముంటుంది. ఆ పాపమే క్రమేపీ రోగం అవుతుంది. అది తాత్వికంగా మనం ఆయుర్వేదం గురించి మాట్లాడినా సరే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితః, వ్యాధి రూపేణ వర్ధితః అని మనం చెప్తాం. అలాగా పాపము చేసిన ఒక మనుషుడు ఏదో రకంగా ప్రకృతి వాడికి ఒక శిక్షని విధిస్తుంది. అది రోగమై వాడిని బాధపెడుతుంది. కానీ ఇక్కడ రాజు అటువంటి ప్రకృతి శిక్షించక ముందే ఆ జీవుడిని శిక్షిస్తే ఆ పాపం నల్లిఫై అయిపోయి, ఆ పాపం శరీరాన్ని పట్టుకున్న పాపం తన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ జీవుడికి రోగం రాదు. ఇంత తాత్వికంగా చెప్తున్నాడు నారదుడు. అంటే ఇవాళ చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలంటే, ఒక జీవుడు పాపం చేస్తే ఆ పాపము శరీరంలోకి వెళ్ళి శరీరం పనికి రాకుండా పోయి రోగాలతో బాధపడుతున్న జీవుడిని కూడా అటువంటి ఒక స్థితికి వెళ్లకుండా కాపాడటానికే ఇతను వేస్తున్న ఒక శిక్ష. దానికి ధర్మసూత్రాలు, దానికి ఎంతో మనుసంహిత, ఇలాంటి రకరకాల ధర్మ సంహితలున్నాయి. వాటి ఆధారంగా వాటికి శిక్షలు వెయ్యాలి. అలాంటి ఒక శిక్ష ఒక తండ్రి కొడుకుకి, తల్లి కూతురికి విధిస్తున్నట్టుగా విధించు అని చెప్పగానే ఈ ధర్మ సూక్ష్మాన్ని జనులంతా ఎరిగి అక్కడ బ్రాహ్మణోత్తములందరూ అరిశారంట. ఇక నుంచి ఈ ధర్మరాజు చక్రవర్తిగా ఉన్నన్ని రోజులు కూడా జనాలెవరూ కూడా పాపాలు చెయ్యొద్దు. ఎందుకంటే మన పాపంలో ఒక భాగం మన చక్రవర్తి తీసుకుంటాడు కాబట్టి, అలాంటి ధర్మప్రభువుకి పాపం మనం ఇవ్వవచ్చునా? కాబట్టి ఇవ్వకూడదు. ఇవాళ నుంచి అందరూ కూడా మీరు సంధ్యావందనాలు, ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ప్రతిరోజు రాజు చల్లగా ఉండాలని చెప్పి రాజుకు కూడా ఒక అర్ఘ్యం ఇస్తారంట. ఇలాంటి ఒక రాజు సుభిక్షంగా ఉంటే గదా ఆయన కింద మేమందరం బ్రతుకుతాం. అంటే ఎంత ఈ ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవం అప్పుడు వ్యాసభారతంలో ఎంత డీటెయిల్డ్‌గా ప్రజలు రాజుని ఎలా ప్రేమించాలి, రాజు ప్రజలని ఎలా వాళ్ళ పిల్లలుగా చూచుకోవాలనేది. ఎందుకంటే వాళ్ళు పాపాలు ఎందుకు చేయట్లేదు? రాజుకి పాపం అంటుతుందని. ఆ ప్రభువు కూడా వీళ్ళకి ఎందుకు శిక్ష వేస్తున్నాడు? పాపాలు వీళ్ళని దహించి వీళ్ళు కింద పడిపోకూడదని. అసల ఇది విన్న ధర్మరాజుకి ఇప్పుడు ధర్మ సూక్ష్మం అర్థమైంది. అంటే కేవలం రాజకాంక్షతో నేనేదో పెద్ద రాజుని, నాకు 10 కార్లుంటాయి, 10 ఫ్లైట్లుంటాయి, ఎనక ఎంతోమంది జనాలు నా కాళ్ళు అందకుండా నేను నడుస్తుంటే పూల జల్లుతారు అంటే, రాజు భోగానికి రాజు కాడు, యోగానికి రాజవుతాడు. అలాంటి ఒక రాజులే ఈ భూమండలాన్ని ఏలారు. ఎవరు వాళ్ళు? హరిశ్చంద్రుడు. ఎవరు వాళ్ళు? దిలీపుడు. అలాంటి ఒక రాజులు, ఆ రామచంద్రమూర్తి ఇలా రాజ్యాన్ని ఏలాడు. ఇలాంటి ఒక రాజులు, ఇలాగ జనకుడు లాంటి రాజులు రాజ్యాన్ని ఏల్తే వాళ్ళే రాజర్షులయ్యారు, మహాజనులయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇంత నిస్వార్థంగా కేవలం జనుల యొక్క యోగక్షేమాల కోసమే వాళ్ళు ధర్మాచరణ చేస్తూ ఆ క్షత్రియ ధర్మంతో రాజులు వెళ్తే వాళ్ళే మహర్షులు. ఇప్పుడు అర్థమైంది ధర్మరాజుకి ఏ సన్యాసం అంటే మానసిక సన్యాసం. ఎటువంటి అటాచ్మెంటు లేకుండా కేవలం ఆ హరికి శరణాగతి పొంది, ఆ హరిని కేంద్రీకృతంగా పెట్టి, ఆ శ్రీహరిని అందరూ భక్తి ప్రపత్తులతో మెలిగి, ఆ రాజ్యంలో ఉన్న జనులందరూ ధర్మార్థ కామములతో మెలిగితే అదే వసుదేవ కుటుంబకం అని అంటారు. అందుకనే దీన్ని గాడ్ కాన్షియస్నెస్ సొసైటీ. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మన హృదయాల్లో ఉంటాడో అప్పుడు మనకు పాపం చెయ్యాలనిపించదు. అలాగా రాజు హృదయంలోనూ భగవంతుడు ఉండాలి, ఈ ప్రజల హృదయంలోనూ భగవంతుడు ఉండాలి. అది గమనిస్తున్న ఈ ఇంద్ర చంద్రాది దేవతలు పైనుంచి అనుకుంటున్నారంటే, భూమికి ఎన్ని మంచి రోజులు వచ్చాయిరా నాయనా, ఆ భూమాత పాపం కృంగి కృషించి ఇలాంటి దుష్టులైన రాజులు ప్రతిరోజు భూమి మీద నడుస్తుంటే వీళ్ళ భారం ఎక్కువైపోతుందన్న భూమి కూడా ఇవాళ ఒక్కసారిగా ఇలాంటి ఒక పరిస్థితి చూసి భూదేవి కూడా పులకరించి ఒక్కసారి చిన్నగా భూమి మీద కొన్ని వేవ్స్ వచ్చినట్టుగా అనిపించిందంట వాళ్ళకి. అంటే ఇన్నాళ్లకి భూభార హరణాన్ని పూర్తిగా తగ్గించిన శ్రీకృష్ణుడి యొక్క పెద్ద ప్రయోజనం పూర్తయిపోయింది. ఇప్పటి నుంచి ఓన్లీ ధర్మమే ఉండబోతుంది.
ఇక అది గమనించి ధర్మరాజు కూడా ఆ ఋషులందరికీ మీరు మాకిస్తున్న జ్ఞానం, మాకిస్తున్న కౌన్సిలింగ్ మా పక్కనే ఉండి ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించి మేము తప్పులు చేస్తే మమ్మల్ని సరిదిద్ది మమ్మల్ని ఒక దారిలో పెట్టవలసినది అనగానే ఇప్పుడు వేదవ్యాసుడు ఇంకా ధర్మ సూక్ష్మములని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ధర్మరాజా నీకు జాలి చాలా ఎక్కువ. కాబట్టి విపరీతమైన జాలి చూపించి మళ్ళీ క్రూరమైన వాళ్ళని శిక్షించకుండా ఉంటావేమో. ఒక్క క్షణం ఇక్కడ లెగిసి చార్వాకుడు నిన్ను దుర్భాషలాడగానే అవును అని నువ్వు తలదించుకున్నావు గదా! ఇలాంటి ప్రవర్తనతో నువ్వు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే నువ్వు చాలా మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి అని నేను నీకిప్పుడు కొన్ని ధర్మ సూక్ష్మములను చెప్తాను. కుటుంబంలో ఒక దుష్టుడుంటే కుటుంబం బాగు కోసం ఆ మనిషిని చంపినా అది పాపం కాదు. నీకు పాప భీతి అనేది చాలా ఎక్కువుంది ధర్మరాజా. ప్రతి విషయంలో దీనివల్ల పాపం వస్తుందా? దీనివల్ల పుణ్యం వస్తుందా? నువ్వు ఒక తూకాన్ని వేసి మరీ బ్రతుకుతుంటావు. ప్రతి విషయం, ప్రతి సందర్భం ఒకడితో మాట్లాడుతున్నప్పుడు ఇందులో పాపం ఉందా? పుణ్యం ఉందా? ధర్మం ఉందా? అధర్మం ఉందా? అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అలాంటి ఒక ఆలోచన, అలాంటి ఒక పూనిక రాజుకు మంచిదే. విచ్చలవిడిగా రాజ్యాన్ని ఏలటం కన్నా కాన్షియస్‌లీ అసలు ఇది ధర్మమా? అధర్మమా? అని తెలుసుకొని ఎళ్ళటం మంచిదే. కానీ నీలో అది కొంచెం ఓవర్‌గా ఉంది. ప్రతి వ్యక్తి వచ్చి నిన్ను ఏమన్నా దుర్భాషలాడినా, ప్రతి వ్యక్తి వచ్చి నిన్ను రాజశాసనాన్ని ధిక్కరించినా జాలితో వదిలేస్తావేమో. అందుకు నీకీ ధర్మ సూక్ష్మం. ఒక కుటుంబంలో ఒక దుష్టుడుంటే, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా బ్రతకడానికి ఆ ఒక్క దుష్టుడిని సంహరిస్తే అది పాపం కాదు. అలాగా ఒక రాజ్యంలో ఒక మంత్రి గాని, ఒక పెద్ద బ్రాహ్మణోత్తముడు గాని, వాడు దుష్టుడైనప్పుడు వాణ్ణి సంహరించటంలో కూడా ఎటువంటి పాపం నీకు తగలదు. ఒక బ్రాహ్మణుడు నిన్ను గాని, నీ రాజ్యాన్ని గాని, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యని గాని చంపటానికి గాని, అపహరించడానికి గాని, చెరచటానికి గాని వచ్చి, లేదా ఆ బ్రాహ్మణుడే అయినా వాడు ఒక స్పైలాగా పక్క రాజ్యాల వాళ్ళకి గూఢాచారిగా ప్రవర్తిస్తున్నా, అటువంటి బ్రాహ్మణుణ్ణి చంపినా నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోదు. బ్రాహ్మణ హత్యా దోషం నీకు చుట్టుకోదు. ఇది నువ్వు తెలుసుకోవాలి యాజ్ ఏ రాజు కింద. అలాగే ఒక ఆడవాళ్ళు ఎప్పుడన్నా తప్పు చేసినా, వాళ్ళ భర్తలను వాళ్ళు మోసం చేసినా, ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా, ఆ భర్త వాళ్ళని వదిలేసినా వాళ్ళకి ఎటువంటి పాపం రాదు. అంటే ఈ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా వ్యాసుడు చెప్తున్నాడు ఆ ధర్మరాజుకి. అలాగే నీ రాజ్యంలో ఒక ఊరు చాలా దుష్టమైన ఊరు. ఊరు నిండా చాలా స్వార్థపరులున్నారు. ఊరు నిండా చాలా క్రూరమైన వాళ్ళు ఉన్నారు. రాజ్యం బాగు కోసం ఆ ఊరిని నువ్వు లేపేసినా నీకెటువంటి పాపం రాదు. ఎందుకంటే పాపభీతి చాలా ఎక్కువ కాబట్టి ధర్మరాజా నువ్వు 1కి 4 సార్లు ఆలోచించి సున్నితమైన మనస్సుతో నువ్వు మెలుగుతావేమో. ఈ ధర్మ సూక్ష్మములను ఎప్పుడూ ఎరుగు. అందుకనే రాజదండం చేతిలో ఉండాలి. అప్పుడే అరాజకత్వం అనేది ఈ భూమి మీద ఉండదు. ఇవాల్టి వరకు భూప్రపంచంలో జరిగింది ఏమిటి? ఈ ధార్తరాష్ట్రుల బిడ్డలు చేసింది ఏమిటి అంటే అరాజకత్వంగా ప్రవర్తించారు. కేవలం ఇంద్రియ భోగాలకు మాత్రమే వాళ్ళకు రాజ్యం. వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉండాలి కాబట్టి, ఆ పొజిషన్‌ని అంటపెట్టుకొని ఎన్ని క్రూర కర్మలు చేయాలో అన్ని క్రూర కర్మలు చేశారు. కాబట్టి ఎల్లవేళలా శ్రీకృష్ణ పరమాత్మ నీ పక్కనుండడు నీకు చెప్పటానికి. అందుకనే ఈ ధర్మ సూక్ష్మములను ఎరిగి నువ్వు ప్రవర్తించవలసినది అని ఆ ధర్మరాజును కోరారు. నేను కేవలం కొంచెమే చెప్పాను. అక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్పాడు వ్యాసుడు. ఇంకా ఏమేమి చెయ్యాలి ఒక రాజు అనేది. ఇలాగా ఇక ధర్మరాజు పట్టాభిషేకం అయిపోయింది. ఇక ఈ సభ మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమి కష్టాలున్నాయి, ఏమిటి అని వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. అన్ని కష్టాలను విన్నాడు. ఇప్పుడు ఆ రోజు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం తన మొదటి రోజు జనాలకేం కష్టాలున్నాయి అవన్నీ విని ఇప్పుడు ఎప్పుడైతే సంధ్యా సమయం అవ్వవస్తుందో ఇప్పుడు ధర్మరాజు లేచి తన ఫస్ట్ టాక్ యాజ్ అ కింగ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు చక్రవర్తిగా. ధర్మరాజు లెగిచి అక్కడ ప్రజలందరూ కళ్ళల్లో చూస్తూ ఆయన మొట్టమొదట పలికిన మాట ఒకటే, ప్రీణయామో వాసుదేవం. మనం ఎల్లప్పుడూ వసుదేవుణ్ణి మన హృదయాల్లో ఉంచుకొని నిత్యం మనల్ని ఆ శ్రీకృష్ణుడు వసుదేవుడు చూస్తున్నాడనే భావనతో మనం మెలిగి ఆయన మనస్సు అంటే ఎప్పుడూ మనం ఒక పని ఎలా చేయాలి, ఆ వసుదేవుడు మనసుకు ప్రీతిపాత్రంగా ఉండేది, వసుదేవుడు మనస్సుకు ప్రీతి కలిగించేది మాత్రమే మనం చేయాలి. అంటే మనం ధర్మయుక్తంగా బ్రతకాలి. అలాగా
జనులందరూ మీరు ఇలాగే బ్రతకవలసినది. నా యోగ్యతను బట్టి నేను మిమ్మల్ని అలాగే పాలించడానికి ప్రయత్నిస్తాను. మహర్షుల ఆశీర్వాదం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో నేను ధర్మమునందు ఉండటానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఒక తండ్రిలాగా వాత్సల్య భావనతో చూచుకుంటాను అని ప్రీణయామో వాసుదేవం అనగానే అక్కడ ఒక్కసారిగా జనాలందరూ ఒక దద్దరిల్లినట్టుగా అందరూ కూడా ప్రీణయామో వాసుదేవం అన్నారు. ఇక నెక్స్ట్ ధర్మరాజు చెప్తుంది ఏమిటంటే, ఇప్పుడు నేనిక్కడ ఇంపార్టెంట్ పొజిషన్స్‌ని అలొకేట్ చేస్తాను. అంటే అతను ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు మినిస్ట్రీస్ అన్నీ ఇవ్వాలి కదా అక్కడ. ఆ మినిస్ట్రీస్‌ని ఇప్పుడు అలొకేట్ చేస్తున్నాడు. ఆ మినిస్ట్రీస్‌ని అలొకేట్ చేస్తూ ఫస్ట్ యువరాజ పట్టాభిషేకంగా భీమసేనుడిని తీసుకురమ్మన్నాడు. అంటే ఇన్ని రోజులు ధృతరాష్ట్రుడు చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటే యువరాజుగా పక్కన కూర్చున్నది దుర్యోధనుడు. కాబట్టి అలాంటి భీమసేనుడిని తీసుకొని వచ్చి ఆయనకు ఒక చిన్న కిరీటం తొడిగి ఆయనకి కూడా వాళ్ళు అభిషేకం చేసి ఆయనని యువరాజుగా ప్రకటించారు. అంటే రాజు తర్వాత ఎవరైనా ఏదైనా బాధ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆ భీమసేనుడి దగ్గరికి వెళ్ళాలి. భీమసేనుడే యువరాజు. భీమసేనుడి తర్వాత ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి పోస్టులు ఇవ్వాలో ధర్మరాజు చెప్తున్నాడు. భీముడికి యువరాజ పట్టాభిషేకం జరిగిన తర్వాత భీముడిని తీసుకొని వచ్చి ధర్మరాజు తన పక్కన నిలబెట్టి ఆ రాజసింహాసనం పక్కన జనులందరికీ చెప్పాడు, మీకు నా తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా నిరంతరం మీ సేవలో అన్నట్టుగా భీమసేనుడు ఉంటాడు. మీకు ఎలాంటి ఒక ఇబ్బంది వచ్చినా మీరందరూ భీమసేనుడిని సంప్రదించవలసినది అని చెప్తూ ఇప్పుడు తను క్యాబినెట్ విస్తరణ చేస్తున్నాడు అనమాట. ఉన్న వాళ్ళందరికీ మినిస్ట్రీస్ అండ్ పోర్ట్ఫోలియోస్ ఎలాగేట్ చేస్తున్నాడు. ఎలాగేట్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ అర్జునుడిని తీసుకొని వచ్చాడు. సో అర్జునుడిని తీసుకొని వచ్చి అర్జునుడికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది అర్జునుడికి ఇచ్చాడు. సో మొత్తం ఆర్మీ, ఆ కంటోన్మెంట్స్, ఆ రెజిమెంట్స్ ప్లస్ అందరూ ఆర్మీని మేనేజ్ చేసేవాడు అర్జునుడు. తర్వాత బయట రాష్ట్రాలలో అంటే బయట దేశాలలో ఎవరన్నా వాళ్ళకు హాస్టైల్గా ఉంటే, ఎవరన్నా ఇంకా పాండవులు నచ్చని వాళ్ళు ఎక్కడన్నా దాక్కొని ఉండి వాళ్ళు గూఢాచార వ్యవస్థలో ఏదన్నా తెలుసుకోవాలి, స్పైస్, ఐఎస్ఐ ఏజెంట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది మొత్తం అర్జునుడు. తర్వాత అర్జునుడు తర్వాత సంజయుడిని తీసుకొని వచ్చాడు. సంజయుడిని తీసుకొని వచ్చి మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంతా సంజయుడికి ఇచ్చాడు. అంటే జనాలకి ఎంత పన్ను తీసుకోవాలి, జనాల కష్టంలోంచి ఎంత పన్నుని రాజు కోశాగారానికి ఇవ్వాలి, మొత్తం ట్రెజరీ, టాక్సేషన్ అండ్ ఫినాన్స్ సంజయుడికి ఇచ్చాడు. ఇప్పుడు విదురుణ్ణి పిలిచాడు. విదురుణ్ణి పిలిచి మొత్తం కాన్స్టిట్యూషన్, పాలసీ మేకింగ్, అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా శాఖ విభాగం మొత్తం కూడా విదురుడి చేతిలో పెట్టాడు. చాలా కేర్ఫుల్గా అందరూ గమనించాల్సింది, విదుర నీతి అనేది ఒక పెద్ద పాడ్కాస్ట్, అది మనం చేయలేదు. అందుకు విదురుడికి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. అంటే జనాలు ఎలా ఉండాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా వ్యవహరించాలి, ఏ వర్ణం వారికి వాళ్ళ డ్యూటీస్ ఇస్తే వాళ్ళు ఎలాగ రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి, అలాగా మొత్తం కూడా విదురుడికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నకులుడిని పిలిచాడు. నకులుడికి మొత్తం పే కమిషన్ ప్లస్ సివిల్ సప్లైస్ అండ్ రిజిస్టర్ ఇది నకులుడికి ఇచ్చింది. సో ఎవరికెవరికి ఏ వేతనములు ఇవ్వాలి, అసలు ఎవరిని ఎలాగా మనం ఆ పే కమిషన్స్లో శాలరీ అప్గ్రేడ్స్ చేయాలి, ప్లస్ సివిల్ సప్లైస్ జనాల దగ్గర ఉన్న ముడిసరకు జనాలకు ఇవ్వాల్సిన సప్లైస్ అన్నీ సరిగ్గా అందుతున్నాయా, ఆ రోజు ఉన్న బార్టర్ సిస్టమ్, ఆ రోజు ఉన్న ఎంటైర్ సివిల్ సప్లైస్కి కావాల్సిన ఎకో సిస్టమ్నంతా నకులుడు మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు నకులుడిని ఎప్పుడైతే ఆయన పే కమిషన్ చైర్మన్గా ప్రకటించాడో, ఎంటైర్ పే కమిషన్స్కి ఇన్ఛార్జ్ చేశాడో, ఇమీడియట్లీ నకులుడు అక్కడ లేచి నిలబడి ఇవాళ నుంచి అందరికీ వేతనాలు డబల్ అని చెప్పాడు నకులుడు. అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి రావడంతో మొత్తం అందరికీ కూడా జీతాలు డబల్ చేసేసాడు నకులుడు ఫస్ట్ రిఫార్మ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇవాల్టి వరకు ఆ దుర్యోధనుడు తమ్ముళ్ళంతా వాళ్ళ కోశాగారాన్ని నింపి ఎప్పుడు కూడా సరైన జీతాలు ఇవ్వలేదన్నట్టుగానే మనకు వ్యాసభారతం చెప్తుంది. అందుకనే వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ముందు వేతనాల్ని డబల్ చేసేయాలి వాళ్ళ దగ్గర, రాజుల దగ్గర పనిచేసే వాళ్ళకి, మొత్తం అన్ని శాఖల వాళ్ళకి. నెక్స్ట్ దౌమ్యుడిని పిలిచాడు. సో దౌమ్యుడు వచ్చేసి వీళ్ళకి రాజపురోహితుడు. అందుకనే ఎంటైర్ ఎండోమెంట్స్, టెంపుల్స్,
టెంపుల్ ల్యాండ్సు, ఆ మొత్తం గుళ్ళ వ్యవస్థ, ఆ హోమాలు, యజ్ఞాలు, అదే గాకుండా మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ హెచ్ఆర్‌డి మినిస్ట్రీ మొత్తం దౌమ్యుడికిచ్చాడు యుధిష్ఠిరుడు. అంటే ఇలాంటి దౌమ్యుడు అందరినీ ఒక సాత్విక భావనతో, అందరూ పట్ల ప్రేమతో వ్యవహరిస్తాడు. ప్లస్ ఆయనకి ఎన్నో క్రతువులు, ఎన్నో యాగాలు, ఎన్నో టెంపుల్స్, ఆగమ అనుసారం ఆ టెంపుల్ ప్రతిష్ట ఇవన్నీ తెలుసు కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా మళ్ళీ యావత్ భూమండలానికి మినిస్ట్రీస్ ఇవి. ఇవి కేవలం వాళ్ళ రాజ్యానికి మాత్రమే కాదు, పక్కపక్క రాజ్యాల్లో ఏమన్నా అన్యాయం జరిగినా ఈ మినిస్ట్రీసే వెళ్ళి వాళ్ళని కూడా సక్రమంగా పరివర్తించాలి. అందుకనే వీళ్ళందరూ మిగతా రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి సామంత రాజులుగా ఉంటారు. సో అలాగా దౌమ్యుడికి ఎండోమెంట్ మినిస్ట్రీ అండ్ హెచ్ఆర్‌డి మినిస్ట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సహదేవుడిని పిలిచాడు. సహదేవుడు మొత్తం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆయన. సో ఆ కింగ్ సెక్యూరిటీ, ఆ కింగ్ ఎవరితో మాట్లాడాలి, అంటే యుధిష్ఠిరుడు ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి వాళ్ళు బయట నుంచి వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి, అసలు రాజు ఎక్కడికెళ్ళినా రాజు యొక్క ఎంటైర్ భద్రతా ఏర్పాట్లు చూసుకునేవాడు సహదేవుడు. ఇక ఇవన్నీ ఈ మినిస్ట్రీస్ అన్నీ సక్రమంగా పనిచేయటానికి వీళ్ళందరికీ ఇన్ఛార్జ్ భీమసేనుడిని వేసాడు. అందుకనే ఆయన యువరాజు అనమాట. సో మీకు ఒక లౌకికమైన లాంగ్వేజ్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని భీమసేనుడికి ఇచ్చాడు. ఆయన ఓవరాల్గా అన్ని అడ్మినిస్ట్రేషన్స్లోకి ఆయన వేలు పెట్టి చూసుకుంటాడు. ఇది ఇలా అయిపోయినమ్మటనే ఇప్పుడు అక్కడున్న జనాలందరూ కూడా చాలా మంచి మంచి మనుషులను వాళ్ళ యొక్క మెంటల్ ఇంటెలెక్చువాలిటీ, వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని ఆధారంగా మీరు మంచి మినిస్ట్రీస్ ఇచ్చారు, దీనివల్ల మొత్తం ఇప్పుడు హస్తిన సామ్రాజ్యంలో అందరూ కూడా వాళ్ళ ధర్మాలను నిర్వర్తించగలరు. సో టెక్నికల్లీ అడ్మినిస్ట్రేషన్ పాలసీ మొత్తం కూడా యుధిష్ఠిరుడు పర్సనలీ అక్కడే డిజైన్ చేసేసి అక్కడే మినిస్ట్రీస్ అన్నీ ఏర్పాటు చేసేసి వాళ్ళందరి చేత అక్కడే ఓత్ సెరమనీ, వాళ్ళంతా ప్రమాణ స్వీకారం కూడా అదే సమయంలో చేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ అందరినీ పిలిచి చెప్పింది ఏంటంటే విదురుడు, యుయుత్సువు వీళ్ళిద్దరూ కలిసి ధృతరాష్ట్రుడు, గాంధారి, ధృతరాష్ట్రుడి యొక్క భార్యలు అందరి యొక్క ఇన్ఛార్జ్ మొత్తం కూడా యుయుత్సు అండ్ విదురుడు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా తన కొడుకులు చనిపోయారని ధృతరాష్ట్రుడు లోపల ఎటువంటి బాధ లేకుండా, ఇంతకు ముందు ఎలా అయితే ఒక ఎక్స్ పిఎంగా ఉన్నాడు కదా ఆయన ఒక ఎక్స్ కింగ్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్ని రకాల మర్యాదలు, అన్ని రకాల సదుపాయాలు ధృతరాష్ట్రుడికి ఇవ్వవలసినది అని చెప్పగానే ఒక్కసారిగా ధృతరాష్ట్రుడు లేచి నించుంటే తనే నడుచుకుంటూ వెళ్ళి ధృతరాష్ట్రుడు చెయ్యి పట్టుకొని అక్కడ ధృతరాష్ట్రుడు చేతిని గాలిలోకి పైన లేపి, ఈయన మాకు పెద్దనాన్న కాబట్టి ఎవరు కూడా ఈయన పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు, నాకు ఎలాంటి ఒక రాజుకి నాకు ఎలాంటి ఒక మర్యాద ఇస్తున్నారో ధృతరాష్ట్రుడికి కూడా మీరు అలాగే మర్యాద ఇవ్వాలి. నాకు ఎలా అయితే ఒక సెక్యూరిటీ ఉంటుందో ధృతరాష్ట్రుడికి కూడా అలాంటి ఒక సెక్యూరిటీయే ఉంటుంది. ధృతరాష్ట్రుడి దగ్గర కూడా ఒక కాన్వాయ్ ఉంటుంది. ఇప్పటి నుంచి ధృతరాష్ట్రుడు రోడ్డు మీదకు వెళితే ఆయన కేవలం ఒంటరిగా వెళ్ళడు. ఒక ప్రెసిడెంట్కి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి ఒక కాన్వాయ్ ఉంటుందో ధృతరాష్ట్రుడు, గాంధారి, ధృతరాష్ట్రుడి యొక్క భార్యలకు కూడా అలాంటి ఒక సెక్యూరిటీయే ఉండబోతుంది అని అందరి ముందు అనౌన్స్ చేయగానే ఇక ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. మనం ఎలా చూసుకున్నాం ఈ పాండవులని చిన్నప్పటి నుంచి, వీళ్ళు పాండవులు రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోగానే ఎంత బాగా చూసుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా అక్కడున్న జనాలందరికీ ఒకటే గుర్తొచ్చింది, ఈ ధర్మరాజు యొక్క ప్రవర్తన ఎవరిలా ఉందయ్యా అంటే అంగవైకల్యంతో అన్న బాధపడుతుంటే అన్నకు ఎలాంటి మనసుకి కష్టం కలిగించకుండా అన్ననే సింహాసనం మీద కూర్చోండబెట్టుకొని ఈ పాండవుల తండ్రైన పాండురాజు యావత్ భూమండలాన్ని జయించిన రాజ్యాలను తీసుకొని వచ్చి అన్న కాళ్ళ దగ్గర పెట్టి, అన్న ఏ మీటింగ్ కన్నా వస్తే అన్న పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడే తప్ప అన్న ముందు నోరు తెరిచి మాట్లాడలేదు. అలాంటి పాండురాజు పిల్లలని ధృతరాష్ట్రుడు పిల్లలు వాళ్ళకిచ్చిన గౌరవం ఏమిటి? ఇవాళ ఈ పాండవులు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న పట్ల ఎటువంటి ఒక పార్షియాలిటీ లేకుండా మమ్మల్ని ఇంత కష్టపెట్టాడని కూడా వాళ్ళ మనసుల్లో ఒక భావన ఉంచుకోకుండా ధృతరాష్ట్రుడికి ఎలాంటి ఒక సత్కారాలు, ఎలాంటి ఒక భోగం నడిచిందో
అవన్నీ దగ్గరుండి చూసుకోవాలని వాళ్లకు మిగిలిన ఏకైక కొడుకు యుయుత్సువు. యుయుత్సువుకే ఇన్‌చార్జ్‌గా పెట్టి నీ తండ్రికి ఏమి కావాలైనా, ఎలాంటి ఇబ్బంది జరిగినా, మీ తండ్రికి ఎవరి వల్ల అవమానం జరిగినా నువ్వు దగ్గరుండి చూసుకొని ఎవరన్నా అమర్యాదగా ప్రవర్తిస్తే వచ్చి భీమసేనుడికి నాకు నువ్వు చెప్పవలసినది అని యుయుత్సుననగానే ఇక గాంధారి, ధృతరాష్ట్రుడి యొక్క భార్యలందరూ కన్నీరు పర్యంతం అయ్యారు. ధర్మ సంస్థాపన చేయటానికి ఎందుకు ధర్మరాజునే తీసుకొనొచ్చి సింహాసనం మీద శ్రీకృష్ణుడు కూర్చుండబెట్టాడో ఇప్పుడు అర్థమైంది అక్కడున్న జనాలందరికీ. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ళు ఎలాకేషన్ అంటే ఒకసారి మినిస్ట్రీస్ వచ్చిన తర్వాత ఢిల్లీలో అందరికీ అక్బర్ రోడ్లో, షాజహాన్ రోడ్లో, అశోకా రోడ్లో వాళ్ళందరికీ వాళ్ళ రెసిడెన్సీస్ అలాకేట్ చేసినట్టు ఇప్పుడు భీమసేనుడిని పిలిచి దుర్యోధనుడు ఏ రెసిడెన్సీ ఏ ఇంట్లో అయితే ఉన్నాడో భీమసేనుడిని ఆ ఇల్లు అలాకేట్ చేసి నువ్వు ఆ ఇంట్లోనే ఉండమన్నాడు. అంతేగాని ఇల్లు పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇళ్ళు కట్టేసి ఆ ఖజానాని కుల్ల చేయట్లేదు. ఎవరు ఏ ఇళ్లల్లో ముందు ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఇళ్ళు తీసుకోమన్నాడు. సో భీమసేనుడికి దుర్యోధనుడు యొక్క ఇల్లు, ఇప్పుడు అర్జునుడికి దుశ్శాసనుడు యొక్క ఇల్లు, దాని తర్వాత నకులుడికి దుర్మసేనుడి యొక్క ఇల్లు, సహదేవుడికి దుర్ముఖ ఇల్లు. వీళ్ళందరూ కూడా 100 మంది కొడుకుల్లో ఒకానొక కొడుకులు. ఆ మిగతా 100 మంది కొడుకులకు ఉన్న ఇళ్ళన్నిటినీ కూడా వాళ్ళ యొక్క మెయిన్ జనరల్స్కి, మేజర్స్కి, వాళ్ళ వైపు ఎవరెవరైతే యుద్ధాల్లో బాగా ధీటుగా నిలబడి యుద్ధాలు చేసి ఇంకా ఇప్పుడు ఈ హస్తిన సామ్రాజ్యాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ రెసిడెన్సీస్ మిగతా 96 కొడుకులకు ఉన్న ఇళ్ళన్నీ కూడా అక్కడ ఈ పాలసీసు అక్కడ ఉన్న మినిస్ట్రీస్ కింద పనిచేసే వాళ్ళందరికీ అలాకేట్ చేసి తను మాత్రం ధృతరాష్ట్రుడు, గాంధారి ఏ అంతఃపురంలో ఉంటున్నారో ఆ అంతఃపురం పక్కనే ఉన్న ఒక స్పెషల్ కాటేజ్లో ఈ రాజు కూడా ఉండటం మొదలుపెట్టాడు. అంటే ఎందుకు ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి ఉండే అంతఃపురం పక్కనే అతను ఉంటున్నాడంటే రాజు ఎక్కడుంటే అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఈ ధృతరాష్ట్రుడికి, గాంధారికి, మిగతా వాళ్ళెవరికి కూడా అపకారం తలపెట్టకూడదని తను ఒక చక్రవర్తి అయ్యుండి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ధృతరాష్ట్రుడి ఇంటి పక్కన ధర్మరాజు ఉంటానని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు. ఇక ఒక్కసారిగా ఆయన ఎంపరర్ అయిన తర్వాత జరిగిన చేంజెస్ని చూసి జనాలందరూ ఎంతగానో ఆనందించారు. ఇప్పుడు జనాలందరికీ కూడా ఇప్పుడు ఆయన తిరిగి అందరికీ గిఫ్ట్స్ అండ్ అందరికీ ఇవి ఇవ్వాలి. కాబట్టి ఎవరెవరైతే వీళ్ళ పక్కన యుద్ధాలు చేసి మిగిలిన కుటుంబాలలో వైధవ్యంతో బాధపడుతున్న ఆడవాళ్ళందరూ ఉన్నారో ఆడవాళ్ళందరినీ పిలిచి ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక స్పెషల్ పెన్షన్, వాళ్ళ పిల్లలకి గురుకుల విద్యాభ్యాసం ప్లస్ వాళ్ళకి అహర్నిశలు కాపలాగా ఉండటానికి వాళ్ళకొక స్పెషల్ ఆర్మీని క్రియేట్ చేశాడు. ఎవ్వరూ కూడా వాళ్ళు ఒక మగవాడు లేడు ఇంట్లో, మా పరిస్థితి ఏమిటి అని చూడకుండా గవర్నమెంటే అంటే ఈ యుధిష్ఠిరుడి యొక్క ప్రభుత్వమే వాళ్ళందరినీ చూసుకుంటుంది, వాళ్ళ పిల్లల యోగక్షేమాలు చూసుకుంటుంది, వాళ్ళని తీర్చిదిద్ది పెద్ద చేస్తుంది అని ఫస్ట్ అనౌన్స్మెంట్ మొత్తం అక్కడున్న విడోస్ అందరికీ ఇచ్చాడు. నెక్స్ట్ ఎవరెవరైతే ఇన్ని రోజులు చాలామంది సూతులు, చాలామంది వేరే వాళ్ళందరూ కూడా వీళ్లకు పనులు చేశారో వాళ్ళందరినీ పిలుచుకొనొచ్చి వాళ్ళందరికీ జీతం ఎలాగో డబల్ చేసేసాడు నకులుడు. ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, స్పెషల్ కానుకలన్నీ ఇచ్చాడు. అంటే వాళ్ళ ఒక రాజ్యంలో ఆ రాజ్యం సుభిక్షగా ఉంది అనేది రాజు భోగంతోనో లేకపోతే మినిస్టర్ల భోగంతోనో ఆ రాజ్యం సుభిక్షగా ఉందనేది మనం ఒక అంచనాకి రాలేం. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎంత సుభిక్షగా ఉన్నారో అది ఒక రాజ్యం యొక్క సుభిక్షకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. కాబట్టి కింద ఉన్న సర్వెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళకి భూపట్టాలు, దాని తర్వాత వాళ్ళకి గోల్డ్, సిల్వర్, వాళ్ళకి అప్పుడు చలామణి అయ్యే కరెన్సీని మొత్తం వాళ్ళకి ఇచ్చాడు. సో అందరూ కూడా ఎకనామికల్లీ కొంచెం అప్గ్రేడ్ స్టేటస్కి వచ్చారనమాట ఈ సర్వెంట్స్ అంతా. వాళ్ళు ఎంతగానో సంతోషించారు. ఎవరెవరైతే రాజుకి లాయల్గా ఉండి పక్క దేశాలలోకి వెళ్ళి గూఢాచారులు, ఈ స్పైస్గా వ్యవహరించారో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద వాళ్ళందరికీ ఒక్కొక్క మెడల్ ఇచ్చి వాళ్ళని సత్కరించాడు. అంటే ఎవరైతే ఈ రా ఏజెంట్స్ కింద ఉండి పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి అక్కడంతా వీళ్ళు గూఢాచారులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మర్యాదలు ఇచ్చి
ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళని గౌరవించాడు. దాని తర్వాత చివరాఖరికి బ్రాహ్మణులెవరైతే అక్కడ యజ్ఞయాగాదులు చేసి జనాలందరికీ కూడా మంచి చెప్పి, వాళ్ళందరూ అంటే 3 వర్ణాల వాళ్ళు, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వాళ్ళందరూ కూడా ధర్మమునందు పూనిక ఉండి అందరూ ధర్మాత్ములుగా బ్రతకటానికి ఎవరైతే ప్రవచనాకారులు, ఎవరైతే ఆ మోరల్ జస్టిస్, ఫైర్ సాక్రిఫైసెస్, హోమాలు, యజ్ఞాలు, క్రతువులు చేసి జనాలకు భగవంతుడి మీద విశ్వాసం ఉండేటట్టుగా వాళ్ళందరికీ కూడా పురాణ, ఇతిహాస, వేద రహస్యాలను వాళ్ళు నిరంతరము నిత్య నైమితిక కర్మలుగా చెప్తున్న బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి వాళ్లకు బంగారం, వాళ్ళకి ఎన్నో లక్షల ఆవులు, గుర్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళనిచ్చి, వాళ్ళకు కొన్ని అగ్రహారాలిచ్చి వాళ్ళని సత్కరించాడు. సో ఈ గవర్నమెంట్ పాలసీ అనేది ధర్మరాజు ఒక్కసారి చక్రవర్తిగా వచ్చిన తర్వాత చూస్తే వ్యాస భారతంలో ఆయన ఎవరిని ఇగ్నోర్ చేయల. ఆఖరికి వాళ్ళని ఇంతలా బాధ పెట్టాలని అనుకున్న ఈ ధృతరాష్ట్రుడి యొక్క భార్యలు, వాళ్ళ నెక్స్ట్ ఉండే వాళ్ళ సంతానం అందరికీ కూడా ప్రొటెక్షన్గా ఉండమని విదురుడిని, యూచుని ఇవ్వటం కాకుండా ఇతని ఇల్లే వాళ్ళ పక్కన పెట్టుకున్నాడు. అంత ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అంటే ధర్మం నిలబడుతుంది అనటానికి ఆల్రెడీ ఫస్ట్ రోజు ధర్మరాజు పాలించడం మొదలు పెడితేనే మొత్తం అన్ని రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎవరెవరికైతే ధర్మరాజు అంటే నచ్చలేదో, ధర్మరాజు క్రిటిక్స్ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతి రాజ్యంలో, అంటే భూమండలం మీద మనం వచ్చిన తర్వాత మనం చేసే పనులు అందరికీ నచ్చుతాయని మనం అనుకోకూడదు. అలాంటిది కొందరికి ధర్మరాజు నచ్చకపోవచ్చు, కొందరికి ధర్మరాజు యొక్క పాలసీస్ నచ్చకపోవచ్చు, ధర్మరాజు చేస్తున్న పనులు నచ్చకపోవచ్చు. అలాంటి క్రిటిక్స్ ఎవరెవరున్నారు అని అడగగానే ప్రజల్లో ఎవరెవరైతే ధర్మరాజు యొక్క పాలసీస్ నచ్చక, ధర్మరాజు చేసే పనులేమీ నచ్చకుండా ఉన్నాయో అలాంటి క్రిటిక్స్ అందరినీ తీసుకొని వచ్చి సపరేట్గా ఒక దగ్గర నిలబెట్టాడు. నిలబెడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, అసలు క్రిటిక్స్ అనేవాళ్ళు ఇన్ని రోజులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మిగతా వాళ్ళందరూ చేస్తున్న తప్పుల్ని కూడా ఎవరు బయటికి వచ్చి ప్రాపర్గా ఖండించిన వాళ్ళు లేరు, భయపడుతూ లోపల బ్రతకడం తప్ప. అలాంటిది ఫస్ట్ టైం ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత కొందరు క్రిటిక్స్ వచ్చారు. మీరు చేస్తున్నవి ఇవి తప్పులు అయి ఉండొచ్చు, మీ ఆలోచన ఇది తప్పై ఉండొచ్చు, మీ ప్రవర్తనలో ఇది తప్పై ఉండొచ్చు, మీరు చూసే విధానంలో ఇది తప్పై ఉండొచ్చు అంటే వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళకొక స్పెషల్ ప్లేస్ పెట్టి, మీరు ఎప్పటికెప్పుడు రాజు చేస్తున్న పనులలో ఎప్పుడు కూడా రాజుకి భయపడకుండా, రాజు ఏది చేసినా వాటిని ఖండించటానికి, లేకపోతే నిజంగా రాజు వల్ల తప్పు జరిగితే భయపడకుండా లేచి మాట్లాడటానికి నాకు కొందరు క్రిటిక్స్ కావాలని వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళకి బంగారం, వాళ్ళకి వెండి, వాళ్ళకి ఒక ఇళ్ళు ఇచ్చి సత్కరించి, మీరెప్పుడు కూడా ఒక క్రిటిక్ లేనిది ఒక మోనార్కియల్ సిస్టమ్ వచ్చేస్తుంది. అంటే వాడు చేస్తుంది రైట్ అని వాడు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళ క్రిటిక్స్ పక్కనుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడన్నా ఆ మదము, అహంకారం తలకెక్కకుండా ఉంటుంది అని క్రిటిక్స్ని కూడా ఆయన సత్కరించాడు. ఇదే కాకుండా సమాజంలో అప్పుడున్న కవులను, అప్పుడున్న రైటర్స్ని, అప్పుడున్న వాగ్గేయకారులను, అప్పుడు ఉన్న వాళ్ళందరినీ పిలిచి, అంటే కల్చర్ అండ్ ఆర్ట్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని సత్కరించి, ఇంకా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, జనాలకు ఇంకా మంచి మంచి విషయాలను చెప్పేవాళ్ళను మీరందరూ కూడా ఇక్కడ మీరందరూ బాగా ఉండాలి, ప్లస్ ఇంకా ఎంతోమంది ఆర్ట్, కల్చర్ వాళ్ళని మీరు ఇంకా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళకి స్పెషల్ ఎలవెన్స్ ఇచ్చి, అక్కడ ఎన్నో రకాల వాళ్ళకు ప్రొవిజన్స్ ఇచ్చి, వాళ్ళకంతా అంటే క్రీడ, కళ అండ్ లిటరేచర్ ఈ 3 కూడా ఉంటేనే జనాలకు అసలు విషయం అనేది లోపలికి జనాలకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళందరినీ సత్కరించాడు. సో అక్రాస్ ది లెవెల్, సర్వెంట్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు, లిటరేచర్ దగ్గర నుంచి ఇంటలెక్చువల్స్ వరకు అందరినీ సత్కరించాడు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న కొందరు బ్రాహ్మణులను ఎంచుకొని వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క పర్సనల్ అడ్వైజర్స్గా పెట్టుకున్నాడు. ఎవరెవరైతే ధర్మ సూక్ష్మములను ఎరిగి, ఎవరెవరైతే ఉపనిషత్ రహస్యములను ఎరిగి, ఎవరెవరైతే వేద అంగములను తెలుసుకొని, ఎవరైతే లక్ష్యాశాస్త్రం, ఎవరైతే ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళందరినీ తెచ్చి వాళ్ళకొక సపరేట్ టీమ్గా తయారు చేసి, రాజు ఎప్పుడెప్పుడు ఏమి చెయ్యాలి, కాలం ఎలా మారుతుంది, మనకి గోచారం ఎలాగా, అంటే పైన ఉన్న ఆస్ట్రలాజికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి,
ఇప్పుడు ఎలా ప్రవర్తించచ్చు, ఎలా ప్రవర్తించకూడదు, పంచాంగం, అసలు ఎప్పుడు పండగలొస్తాయి, ఎప్పుడు పండగలు రావు, మనం ఎప్పుడు ఉత్సవాలు చేయాలి, ఎప్పుడు ఉత్సవాలు చేయకూడదు, మన కులదేవికి ఎప్పుడు మనం సంబరాలు జరపాలి, గుళ్ళల్లో ఎప్పుడు బ్రహ్మోత్సవాలు చేయాలి, ఇదంతా స్పెషల్ టీం. వాళ్ళంతా ధర్మరాజు పక్కన ఉండి వాళ్ళందరూ దౌముడి యొక్క ఆదేశంలో వాళ్ళందరూ పనిచేస్తారు. సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణ అయిపోయింది. అఫీషియల్ పోస్టులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేశాడు, ఇళ్ళందరికీ ఇచ్చేశాడు. అన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక ఫైనల్ స్పీచ్ ఇస్తున్నాడు ధర్మరాజు. ఏమనిస్తున్నాడంటే, ఎప్పుడైనా నా రాజ్యంలో నేను క్రిటిక్స్‌ని కూడా పక్కనే పెట్టుకున్నాను. ఏది తప్పు జరిగినా కేవలం క్రిటిక్స్ మాత్రమే కాదు, ప్రజలారా, రోజు నేను పొద్దున్నే సంధ్యావందనాది క్రియలు చేసేసి నేను పొద్దున్నే 7 గంటలకొచ్చి నా నిత్య నైమిత్తిక కర్మల తర్వాత ఈ రాజసింహాసనం మీద కూర్చుంటాను. ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందొచ్చినా నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. రాజదర్బార్ అనేది 24 గంటలు తెరిచుంటది. కానీ నేను పొద్దున 7 గంటలకొచ్చి ఇక్కడ కూర్చుంటాను. ఒకవేళ ఆపత్కాల ధర్మంలో ఎవరైనా పని చెయ్యకపోతే, నకులుడు సరిగ్గా పని చేయకపోతే, సహదేవుడు సరిగ్గా పని చేయకపోతే, మీకు రావాల్సినది ఏదన్నా రాకపోతే, ఆపత్కాలం వచ్చినప్పుడు బయట ఒక గంటని నేను ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చి ఆ గంట అక్కడ మోగిస్తే తక్షణం నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వచ్చి సదా మీ సేవలో అన్నట్టుగా ఇక్కడ నిలబడిపోతాను అని ధర్మరాజు చెప్పి, జనులందరికీ కూడా ఇప్పటి నుంచి అందరూ ధర్మాత్ములుగా మీరందరూ బ్రతికితే నేను నా వంతు కృషిగా ఆ భగవదారాధన, ఆ ధర్మము, ఆ యజ్ఞము, ఆ అగ్నికార్యము అన్నీ కూడా ఇంతమంది మినిస్టర్స్ ప్లస్ దౌమ్యుడు చెప్తుండగా నేను అన్ని సక్రమంగా చేసి ఆ యజ్ఞంలోంచి వచ్చిన పుణ్యాన్ని మేము మీ అందరికీ పంచుతాను. మీరందరూ కూడా పాపం చేయకుండా మీరందరూ పొద్దున్నే లెగిసి రాజు వర్ధిల్లాలి, రాజు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని ప్రజలు అనుకుంటూ, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రాజు అనుకుంటూ, వీళ్ళిద్దరూ బాగుండాలని అక్కడున్న యోగులు, ఋషులు, పుంగవులు అందరూ అనుకుంటే అదే ఒక పెద్ద హార్మోని, అదే భూతల స్వర్గం, అదే వసుదేవ కుటుంబకం. ఇదంతా చూచిన శ్రీకృష్ణుడు ఎంతగానో సంతోషించాడు. ఇదంతా చూసి ఎంతగానో సంతోషించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇక ఫైనల్లీ వ్యాసుడు, కృష్ణుడు, నారదుడు ముగ్గురూ కలిసి ఆ ధర్మరాజుని, భీమసేనుణ్ణి ఆశీర్వదించి ఆ రోజు సంధ్యా సమయంతో సభ ముగిసింది. జనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కానుకలు, వాళ్ళ సత్కారాలన్నీ, ఆ షీల్డ్లు, శాల్వాలు అన్నీ పట్టుకొని వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరెవరికైతే ఎలాంటి క్వార్టర్స్ అలొకేట్ చేశారో ఆ క్వార్టర్స్కి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక ప్రాతకాలంలో అంటే ఆ రాత్రి నిద్రపోయిన ధర్మరాజు ఎంతగానో పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది ధర్మరాజుకు వచ్చింది. అంటే ఏదో హ్యాపీగా ఒక రాజరికం అనేది అతనికి వచ్చేసింది, ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద పొజిషన్ వచ్చేసింది అని కాకుండా ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఈ బాధ్యత వల్ల ఇంకా ధర్మమునందు పూనిక పెరగాలి, ఇంకా జనులను నేను బాగా ఇంకా చాలా మంచిగా చూసుకోవాలని ఆ రోజు కొంచెం తక్కువగానే ధర్మరాజు నిద్రపోయాడు. నిద్రపోయి ఎప్పుడైతే ఇక ప్రాతకాలం అయ్యిందో ఆ పొద్దున బ్రహ్మముహూర్తానికి ముందే అతను లేచి అక్కడ గాంధారి, యుధిష్ఠిరుడు, ఆ యుయుత్సువు అందరూ బాగానే ఉన్నారా లేదా అనేది ఆయన గమనించి ఆ బ్రహ్మముహూర్తంలో ఆయన నడుచుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఇంట్లో అయితే ఆతిథ్యం తీసుకొని ఉన్నారో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి చేరారు. చేరగానే ఎప్పుడూ చూడని ఒక వింత చూశాడు ఆ రోజు ధర్మరాజు. ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ లేచి పొద్దున్నే ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆయన తీక్షణంగా ఒక ధ్యానంలో ఉన్నారు. ఆయన ఆ ధ్యానంలో ఉంటే ధర్మరాజుకు ఒక క్షణం అర్థం కాలేదు. సమస్త భూమండలంలో ఉన్న ఋషులందరూ ఆయనని ధ్యానిస్తే ఈయన ఎవరిని ధ్యానిస్తున్నాడు అనే సంగతి ఆయనకి అర్థం కాక ఒక్కసారిగా ఆ ధ్యానముద్రలో ఉన్న కృష్ణుడు డిస్టర్బ్ కాకూడదని చెప్పి బయటికి వచ్చి ఆ బయట కూర్చొని మళ్ళీ అదే పనిగా ఏంటి కృష్ణుడు ధ్యానం పూర్తయిందా లేదా అని చెప్పి మళ్ళీ చూడటం మొదలుపెట్టాడు. చూస్తుంటే నిర్మలమైన మనస్సుతో, ఆ కళ్ళు కూడా చాలా నిర్మలంగా ఉండి, ఎలా అయితే ఎటువంటి గాలి లేని చోట ఒక దీపం ఎలా వెలుగుతుందో అలా ముఖమంతా ప్రకాశిస్తూ, అసలు ఎటువంటి చలనము కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఆయన బాగా దీర్ఘమైన ధ్యానంలో ఉన్నాడు ఆయన. అది చూచి అసలు ఎప్పుడూ కూడా ధర్మరాజు కృష్ణుడు ధ్యానాన్ని
ఇలా పర్సనల్లీ చూసినవాడు కాదు. అబ్బబ్బబ్బబ్బా! ఈయన చాలా పెద్ద యోగ సాధన ఏదో చేస్తున్నాడు పొద్దున్నే లెగిచి. మహాత్ములు ఉత్తగా అవుతారా చెప్పండి? ఏదో ఒకటి స్పెషల్‌గా ఏదో ఒకటి చేస్తారు గదా! అని చెప్పి ఆయన ఒక క్షణం మనసులో ఆలోచించుకుంటూ ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ పడుకున్నప్పుడు యోగులు, ఆ యోగి పుంగవులు, మహర్షులు అంతా నిద్ర లేచి ఉంటారంట. అలాగ ఈయన ఎప్పుడు మొదలుపెట్టాడో ధ్యానం, అసలు ఎవరూ లేని సమయానికి నేను వెళితేనే ఈయన ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రహస్యాన్ని ఏంటో మనం తెలుసుకుందాం అని చెప్పి, అక్కడ ఒక అరగంట అలా వెయిట్ చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచారు. శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచిన వెంటనే ధర్మరాజు లోపలికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణా నాదొక సందేహం, మొత్తం యావత్ భూమండలంలో ఉన్న యోగులు, మహర్షులందరూ నీ మీద ధ్యానం చేస్తే నువ్వు ఎవరి మీద నాయనా ఈ ధ్యానం చేస్తున్నావు? నాకు తెలుసుకునే అర్హత ఉంది అని నువ్వు అనుకుంటే నాకు దయచేసి చెప్పవలసినది అని చాలా వినమ్రపూర్వకంగా అడిగాడాయన. అడగగానే శ్రీకృష్ణ పరమాత్మ తనని పక్కన కూర్చుండబెట్టుకొని, ఇవాళ నువ్వు ఈ చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చున్నావు. జనాలందరికీ మంచి చెయ్యాలని అనుకొని నువ్విక్కడ జనాలందరికీ మంచి చేస్తున్నావు. చాలామంది నిన్న నువ్వు చేసిన పాలసీసు, నువ్వు చేసిన విధానాలు చూసి ఎంతగానో ఆనందించి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆ నగర వీధుల్లో వెళుతున్నారు వాళ్ళ ఇంటికి. అదంతా నేను గమనించాను. కానీ ఇన్నాళ్ళు ఈ హస్తిన నిలబడింది అంటే కేవలం ఒక మనిషి త్యాగం వల్ల నిలబడింది. ఎవరైతే ఆ గంగకు పుట్టాడో, ఎవరైతే ఆ భీష్మాచార్యులని సమస్త భూమండలం కొలుస్తుందో అలాంటి వ్యక్తి ఎన్నడైనా ఒక క్షత్రియుడిలాగా బ్రతికాడా? ఎప్పుడూ గూడా ఒక యోగి బ్రతికినట్టు బ్రతికాడు. ఆయన ఏదైనా ఒకటి తన స్వార్థం కోసం చూసుకున్నాడా? ఎప్పటికెప్పుడు తండ్రిని సుఖపెడదాం, తండ్రికి పెళ్లి చేద్దామని తను పెళ్లి చేసుకోవటం మానేశాడు. ఆ వచ్చిన భార్య సత్యవతి వాళ్ళ పిల్లలు రాజ్యాన్ని ఏలాలని ఇతను పెళ్లి చేసుకోవటం మానేసి స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నాడు. అలాంటిది ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉంటే పొయ్యి వేదవ్యాసుడిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ధర్మచక్రం జరగాలి, మళ్ళీ ఇక్కడ ఒక ధర్మప్రభువులు రావాలని చెప్పి ఇద్దరిని కని వాళ్ళని సంస్కరించి ఎప్పటికెప్పుడు త్యాగాలు చేస్తూనే బ్రతికాడు తప్ప ఎప్పుడు కూడా తన స్వార్థాపేక్ష అనేది లేదు. అందుకనే అతను ఒక పెద్ద మహర్షి. అందుకనే క్షత్రియ కులంలో పుట్టిన యోగి అనేవాడు ఎవరన్నా ఉంటే వాడు ఈ భూమండలంలో కేవలం భీష్మాచార్యులు మాత్రమే. అలాంటిది జనకుడు కంటే, వీళ్ళందరూ కంటే వాళ్ళు భూమండలాన్ని ఎలా ఏలారంటే జనకుడు, దిలీపుడు, మాంధాత వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు ధర్మ అర్థ కామములు చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు. కానీ ఈయనకసల కామ సుఖం అనేదే తెలీదు. అంటే ఎటువంటి స్త్రీ సుఖమే కాదు కామసుఖం అంటే. తను ఒక మంచి బట్ట కట్టాలా, తను ఒక మంచి హంసతూలికా పాన్పు మీద పడుకోవాలా, తన మంచి ఒక పాంచభాక్ష పరవన్నాలు తినాలంటే తిని ఉండవచ్చు. కానీ ఎప్పుడూ యోగిలానే బ్రతికాడు. ఎప్పుడూ శరీరం మీద వ్యామోహంతో బ్రతకలేదు. అలాంటి వాడి త్యాగమే నీ పట్టాభిషేకానికి కారణం. ఆయన 10వ రోజు వెళ్ళి ధర్మరాజు, తాత నాకు యుద్ధం భారమైపోయింది, మేము ఎలా గెలిచేదనంటే నువ్వు మరుసటి రోజు రా మనవడా, నేను నీకు చెప్తానని చెప్పి అతను మొత్తం ఆ రోజు చెయ్యవలసిన యుద్ధ ధర్మాన్ని చేసి పక్కన వచ్చి నిలబడి, నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ నిలబడతాను, అర్జునుడిని శిఖండిని పెట్టుకొని వచ్చి నన్ను కొట్టేయమని ఆయన చెప్పిన దానికే ఈ యుద్ధంలో నువ్వు గెలిచి నువ్వు ఇవాళ చక్రవర్తివయ్యి ఇదంతా ఏలుతుంటే చూడటానికి పాపం ఆ భీష్మాచార్యులు ఏరి ఈ కురు సామ్రాజ్య సింహాసనం మీద నిన్ను కూర్చొండబెట్టాలి, ఈ కురు సింహాసనం మీద ఒక ధర్మప్రభువు పాలించాలి ఈ జనులని అని ప్రతి క్షణం పరితపించిన వ్యక్తి ఆయన లేడు. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? ఆ అంపశయ్య మీద తూట్లు కింద బాణాలు కొట్టేసి రక్తస్రవం జరుగుతుంటే ఆ గుండెలలోంచి కూడా బాణాలు దిగి బయటికి వచ్చేస్తే అంత కొన్ని లక్షల తేళ్లు ఒక్కసారిగా శరీరం మీద పడి శరీరాన్ని కుడితే ఎంత బాధ వస్తుందో అలాంటి ఒక బాధని అనుభవిస్తూ అంతా దిగమింగుకొని యోగ సాధనలో ఆయన నా మీద ధ్యానం చేస్తుంటే
ఆయన చేసిన ధ్యానానికి ముగ్ధుడినయ్యి, నేను ఆయనని ధ్యానం చేస్తున్నాను నాయన, అసలు ఈయన పరిస్థితి ఏమిటని ఇక్కడి నుంచి నేను కనెక్ట్ అయ్యి, ఆయన ఏ ధ్యానం చేస్తున్నాడో ఆ ధ్యానాన్ని తెలుసుకోవటానికి నేను ఆయన మీద ధ్యానం చేస్తున్నానని చెప్తే, అసలు శ్రీకృష్ణ పరమాత్మ ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా ఆ భీష్మాచార్యుడు చేస్తున్న ధ్యానం గురించి. అలాంటిది ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళల్లోకి ధర్మరాజు చూస్తుండగా, అసల భీష్మాచార్యులు ఎలాంటి ఒక ధ్యానం చేస్తున్నారో మొత్తం ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళల్లో ధర్మరాజు కనబడుతుంది. అక్కడ భీష్మాచార్యులు తన యొక్క మొత్తం ఒక తాబేలు కాళ్ళని లోపలికి ఎలా లాక్కుంటుందో, ఆ ఇంద్రియములన్నిటినీ లోపలికి లాక్కొని ఇక శరీరం ఎందుకు పనికిరాదనుకున్నప్పుడు కేవలం ఆ ప్రాణవాయువుని సుషుమ్నంలో నిలిపి, అక్కడ మనస్సుని బుద్ధిలో లయం చేసి, ఆ బుద్ధిని మన చేతనంలో లయం చేసి, మొత్తం కలిపి ఒకటే యోగ సాధనలో శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందములను ఆయన ధ్యానిస్తున్నాడంట అక్కడ భీష్ముడు. ఇదంతా ఇప్పుడు కృష్ణుడు కళ్ళల్లో ధర్మరాజు కనబడుతుంది. భీష్ముడు ఎలా ధ్యానం చేస్తున్నాడు కృష్ణుణ్ణి అంటే, ఏ చరణారవిందములైతే బ్రహ్మగడిగిన పాదములుగా మనం పూజిస్తామో, ఏ చరణారవిందములైతే బలి యొక్క తలను మోపాయో, ఏ చరణారవిందముల చేత ఆ త్రివిక్రముడు కాలు పైకెత్తి ఆ ఆకాశాన్ని తంతే, ఆకాశము చీలి అందులోని ఆకాశగంగా బొటనువేలుని కడిగి కిందకి వచ్చిందో ఈ లోకంలోకి, ఏ కాలైతే బలితల నొక్కి ఆ సుతల లోకానికి ఆయన్ని అధిపతి చేసిందో, ఏ కాలైతే అరణ్యములలో తిరిగి ధర్మాన్ని స్థాపించి అక్కడున్న యోగులు మునులు తపస్సులు చేసుకుంటున్న రాక్షసులను సంహరించిందో, అంటే రాముడు గురించి, ఏ కాలైతే ఆ లంకను చేరి ఆ వానరుల చేత అలాంటి ఒక లంకేశుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడో, ఏ కాళ్ళైతే ఇంద్రుడు చంద్రుడు సమస్త దేవతలు పూజిస్తారో, ఏ కాలైతే గడిగి బ్రహ్మ నీళ్ళని తన యొక్క కమండలంలో పెట్టుకుంటాడో, ఆ కాళ్ళని ఆయన ధ్యానిస్తున్నాడు. అలాగే ఈ శ్రీ మహావిష్ణువు యొక్క సమస్త రూపములను ఆ భీష్ముడు తన మనస్సులో తలుచుకుంటున్నాడు. ఏమని తలుచుకుంటున్నాడు? ఒకానొక కాలంలో ఏ అవతారమైతే ఈ తాబేలు మీద సమస్త భూమిని నిలిపాడో, ఏ అవతారంలో అయితే మత్స్యావతారమై సమస్త భూమికి మంచి చేశాడో, ఏ అవతారంలో ఒక బ్రహ్మ యొక్క ముక్కు నుంచి ఒక శ్వేత వరాహంగా బయటికి వచ్చి ఆ హిరణ్యాక్షుడిని ఈ భూమండలంలో కింద పాతాళలోకం నుంచి తరుముకుంటూ పైకి తీసుకొని వచ్చి తన కోరల మీద భూదేవిని పెట్టి తన యొక్క కోరలతో ఏ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడో, నరమృగ శరీరంగా సగావతారమైన శరీరం, సగావతారమైన మనిషి, సగం శరీరం ఒక మృగంగా ఒక సింహంగా వచ్చి ప్రహ్లాదుడైన తన భక్తుణ్ణి కాపాడటానికి కొన్ని కోట్ల మంది అసులను సంహరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఏ అవతారంలో అయితే తను భార్గవరాముడుగా జమదగ్ని యొక్క కొడుకుగా పుట్టి ధర్మం మొత్తం నశిస్తే భూమిని 21 సార్లు తిరిగి తన అఖండ పరుషుతో గండ్రగొడ్డలితో ఇంతమంది క్షత్రియులను సంహరించాడు. ఏ అవతారమైతే ఎత్తి ఆ రామచంద్రుడుగా వచ్చి నువ్వు సమస్త భూమిని ఏలి ఇప్పటికీ రామరాజ్యం ఉంటే చాలు అని అనుకునేటట్టుగా జనాలకు ఎటువంటి కష్టం తెలియకుండా పాలించాడో, ఏ అవతారమైతే ఇప్పుడు సంపూర్ణావతారంగా శ్రీకృష్ణమూర్తిగా వచ్చి ఇక్కడ మొత్తం ఈ భూమిని మొత్తం రక్షించి భూభారహరణం చేసి ఇక్కడ ఉన్న సమస్త దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి నీలాంటి ఒక వ్యక్తిని ఇక్కడ చక్రవర్తిగా కూర్చుండబెట్టాడో, ఎప్పుడైతే వేదములను తిరస్కరించి గర్వముతో పేట్రేగిపోయి జంతువులన్నింటినీ బలి తీసుకొని తన యొక్క అంతర్ముఖ సాధన చెయ్యకుండా కేవలం బహిర్ముఖంగా రిచువల్స్ మాత్రమే చేయటానికి వచ్చినప్పుడు అలాంటి ఒక అసురోత్తములందరినీ కూడా వేదమును తిరస్కరించేలా చేసి బౌద్ధావతారంలో వచ్చి కేవలం ధ్యానమే ప్రధానమని ఈ భూమి మీద మళ్ళీ ఒక ధర్మ సంస్థాపన చేస్తాడో, ఎప్పుడైతే జనులందరూ మంచి చెడు ధర్మమంతా కోల్పోయి భూమికి భారంగా బ్రతుకుతూ సమస్త జీవకోటి మీద దయ లేకుండా అన్నిటినీ సంహరిస్తూ కంప్లీట్లీ పాపంలో మునిగి బ్రతుకుతారో, అప్పుడు ఒక గుర్రం మీద వచ్చి తన యొక్క ఖడ్గంతో అందరినీ సంహరిస్తాడో అలాంటి ఒక
కల్కి రూపంగా వచ్చిన ఆ శ్రీమన్నారాయణ్ణి నేను ధ్యానిస్తున్నానని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అన్ని అవతారాల్లో ఉన్న ప్రయోజనాన్ని ఆయన తన యొక్క ధ్యానంలో తీసుకొని వచ్చి అలాంటి చరణార విందాలపై ఆయన ధ్యానం చేస్తున్నాడంట. అంటే అన్నమాచార్యులు చెప్పినట్టు పరమయోగులకు పరిపరి విధములుగా వరముల సంగడి పాదము అని ఆయన చెప్పినట్టు ఆ యోగులందరూ దేని మీదయ్యా ధ్యానం చేస్తారంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చరణార విందముల మీదనే ధ్యానం చేస్తారు. అదే బ్రహ్మ కడిగిన పాదం. అలాంటిది బ్రహ్మచంద్రాది దేవతలు అందరూ కూడా పూజించే ఆ పాదాల మీద భీష్మాచార్యులు ధ్యానం చేస్తున్నారన్న సంగతి అసలు బయట మాట్లాడకుండా శ్రీకృష్ణుడి యొక్క కళ్ళల్లో చూసి ధర్మరాజు తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఇమ్మీడియట్లీ ఒక్కసారిగా ఆయన శరీరం అంతా పులకరించి శ్రీకృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని, మా తాతగారి త్యాగం వల్లనే ఇన్ని రోజులు కురు సామ్రాజ్యం నిలబడింది, మా తాతగారి త్యాగం వల్లనే మేమందరము ఇప్పుడు బ్రతికి బయటికి వచ్చి భూమండలంలో క్షత్రియ ధర్మం అనేది చేయగలుగుతున్నాం. ఆ తాత ఒళ్ళో పడుకొని ఆ తాత చేత ఎన్నో క్షత్రియుల వీరగాథలు ఇని పెరిగిన వాళ్ళం. అర్జునుడైతే ఎన్నోసార్లు ఆ తాత ఒళ్ళోనే పడుకునేవాడు ఈ కథలన్నీ వింటూ. అలాంటి ఒక తాత మాకు గుర్తొస్తున్నాడు, ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళవలసినది కృష్ణమాచార్య అని చెప్పి ఆయన చేతులు పట్టుకొని ధర్మరాజు ప్రాధేయపడితే ఇప్పుడు చక్రం పెద్దగా తిప్పబోతున్నాడు కృష్ణుడు. అందుకనే ఈ సిట్యుయేషన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు నువ్వు నిన్న పాలించిన విధానాన్ని నేను చూశాను. స్వప్రయోజనాన్ని ఆశించకుండా కేవలం నీ రాజ్యంలో జనులందరూ సుఖంగా బ్రతకాలని నువ్వు తీసుకున్న పాలసీస్, నువ్వు తీసుకున్న విధానాలన్నీ నాకు నచ్చాయి. ఇంకా ఎన్నో ధర్మ సూక్ష్మములను భీష్మాచార్యుల దగ్గర నువ్వు తెలుసుకోవటానికి నేను నిన్ను భీష్మాచార్యుల దగ్గరికి తీసుకువెళతాను. ధర్మరాజా, సమస్త పాండవులను కూడా నిద్రలేపి వాళ్ళందరూ లేచిన తర్వాత మనం ఆ భీష్మాచార్యుల దగ్గరికి వెళదాం అని శ్రీకృష్ణుడు చెప్పగానే ఇప్పుడు ధర్మరాజు కన్నీరు పర్యంతమై, ఎందుకంటే తన తాత ఎంత పెద్ద జ్ఞానో తనకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి కృష్ణుడి యొక్క కళ్ళల్లో చూసి ఆయన చేస్తున్న స్తోత్రం, ఆయన చేస్తున్న ధ్యానం అర్థమైంది. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మని అతను అడుగుతున్నాడు. అసలు ఇలాంటి ఒక మహాజీవి ఆయన బ్రతికున్నప్పుడే కదా ఆయన దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోగలం. ఒక గురువు శరీరంగా ఉంటే ప్రయోజనం ఎవరికి అంటే వాళ్ళ శిష్యులకి. ఎందుకంటే ఆ గురువు శరీరం పడిపోయిన తర్వాత ఆ పెదవి పలకటం మానేస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మనిషి సంస్కరింపబడాలంటే ఆ కుటుంబంలో భీష్మాచార్యులు లాంటి ఒక గొప్ప మనిషి ఉండి భావితరాలకు ఆ జ్ఞానాన్ని ఇస్తే అది కదా వాళ్ళకి ప్రయోజనం, అది కదా ఈ లోకానికే ప్రయోజనం. అలాంటిది ఆ భీష్ముడు దీర్ఘకాలంగా ధర్మ సూక్ష్మములను పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. అవన్నీ కూడా జీవితంలో ఆచరించాడు. ఆ రాజ్యంలో రాజులు లేని కాలంలో తనే ఒక చక్రవర్తి అయ్యి రాజ్యాన్ని ఏలాడు. ఎన్నో రకాల త్యాగాలతో ఇప్పుడు వరకు ముందుకొచ్చాడు. అలాంటి భీష్మాచార్యుల దర్శనం అనేది ఇప్పుడు పాండవులకు ఎంతో మంచి చెయ్యబోతుంది అనే సంగతి ధర్మరాజు పూర్తిగా తెలుసుకొని తన తాత యొక్క మెమరీస్ని అన్నీ గుర్తు తెచ్చుకొని ఆయన కళ్ళెమ్మట ఒక అశ్రుధార వచ్చింది. అదంతా గమనించిన శ్రీకృష్ణుడు, అవును, భీష్మాచార్యులు ఆచార్యులంటే ఏంటంటే ఏదైతే ఆచరించారో అది మాత్రమే మాట్లాడేవాళ్ళు ఆచార్యులు. అందుకనే భీష్ముడికి మాత్రమే భీష్మాచార్యులని పేరు. ఆ భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళే సమయం అయ్యింది. ఇంకా రాజపాలనలో ఒక రాజు ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్ల పట్ల ఎలా ప్రవర్తించాలి, చిన్నపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గోవుల పట్ల ఎలా ప్రవర్తించాలి, రైతు పట్ల ఎలా ప్రవర్తించాలి, మొత్తం ధర్మ సూక్ష్మములను మొత్తం తెలుసుకోవటానికి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ పంచపాండవులను తీసుకొని భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సాత్యకిని పిలిచాడు, తన యొక్క రథాన్ని సిద్ధం చేయమన్నాడు. దారుకి వచ్చాడు, రథానికి మంచి 4 గుర్రాలను కట్టాడు. మొత్తం పాండవులందరినీ ఆ రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. సాత్యకిని రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. దారుకి ఇప్పుడు ఆ రథాన్ని నడుపుతూ హస్తిన నుంచి బయటికి వెళుతున్నాడు. మొత్తం లోకం అంతా, అంటే ఆ రోజు ఎలా అయితే ప్రతి ధార్మిక సామ్రాజ్యంలో కూడా కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే,
పొద్దున వాళ్ళు లెగిసిన వెంటనే మొట్టమొదట వాళ్ళు సుప్రభాతంతో వాళ్ళ మనసుల్లో ఉన్న నారాయణ్ణి, ఆ బయట బహిర్గతంగా ఉన్న మూర్తి రూపంలో ఉన్న నారాయణ్ణి నిద్ర లేపి వాళ్ళందరూ కూడా వాళ్ళ రోజు దాంతో మొదలుపెడతారు. అలాంటిది వీళ్ళ రథం బయటికి వెళుతుంటే అప్పుడే అక్కడ సుప్రభాతం జరుగుతుంది. అలాగా అంటే అందరూ లెగుస్తున్నారనే తాత్వికంగా చెప్పాను. ఎందుకంటే సుప్రభాతం అనేది కలియుగంలో రాసింది. ఆ టైంలో వాళ్ళకున్న నిత్య నైమితిక కర్మలన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా జనులందరూ పొద్దున్నే లేచి చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులను తీసుకొని దారుకి రథం నడుపుతుండగా ఆ హస్తిన నుంచి బయటికి వెళుతుంటే జనాలందరూ చూస్తున్నారు ఎక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకువెళుతున్నాడని. అలా రథం వెళుతూ కురుక్షేత్రాన్ని దాటుతుంది. ఎప్పుడైతే కురుక్షేత్రము యొక్క దృశ్యాన్ని చూశాడో ధర్మరాజు, మొత్తం కురుక్షేత్రము నిండా కుళ్ళిపోయిన శవాల నుంచి దుర్గంధం వస్తూ అక్కడ మొత్తం వాటి యొక్క ఎముకలు, వాటి యొక్క బొక్కలు, ఆ పెద్ద పెద్ద ఏనుగుల యొక్క కళేబరాలు ఎండిపోయి అందులో ఎలుకలు, పందికొక్కులు, రకరకాల చీమలు, రకరకాల ఇన్సెక్ట్స్ అన్నీ చేరి ఆ మొత్తం శవాలన్నీ డీగ్రేడ్ అయిపోయి ఎక్కడ చూసినా ఎముకలు కనబడుతున్నాయి. ఆ ఎముకలలోంచి వస్తున్న దుర్గంధం అటువైపు నుంచి గాలి వస్తుంటే ఆ గాలి పీల్చడానికే చాలా కష్టంగా ఉంది. అంటే ఎప్పటికెప్పుడు ధర్మరాజుకి ఏ దృశ్యమైతే చూసి ధర్మరాజు ట్రిగర్ అవుతాడో ఆ దృశ్యం మళ్ళీ కనపడింది. మళ్ళీ శ్రీకృష్ణుడు ధర్మరాజు కళ్ళల్లో చూడగానే ఒక్కసారిగా ధర్మరాజు యొక్క మానసిక స్థితి ఏంటంటే ఆయనకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఇలా కళ్ళ ముందు ఒక సినిమాలా కనపడుతుంటుంది. ఆ యుద్ధంలో జనాలు అరవటం, ఆ యుద్ధంలో జరుగుతున్న బీభత్సం, ఆ ఏనుగులు, గుర్రాలు, మనుషులు కింద పడిపోవటం అదంతా గమనించి ఒక్కసారిగా తన కళ్ళల్లో తేజస్సు తగ్గింది. అది గమనించిన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగం పక్కన్నించి తీసుకువెళుతుంటే గుడ్లగూబలు, రాకాసిరద్దలు, ఆ స్కావెంజర్స్ అయిన ఈగిల్స్ అలాంటివన్నీ అక్కడ గాలిలో తిరుగుతుంటే ఆ దృశ్యం ఎలా ఉంది అంటే వ్యాసభారతం చెప్తుంది, ఏదో ఒక మహాశ్మశానంలోకి కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరూ వెళ్ళకపోతే మొత్తం ప్రేతాత్మలు, దుష్టాత్మలు, రక్త మాంసము తినే పిశాచులు అన్నీ చేరి ఎక్కడైతే కంప్లీట్ నెగిటివిటీ ఉండి అసలు ఆ దృశ్యాన్ని చూడటానికే మన ఒళ్ళు జల్జరిస్తుందో అలాంటి ఒక దృశ్యంగా రణరంగం ఉందంట ఆ రోజు. అది గమనించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ కళ్ళల్లో తేజస్సు తగ్గిన ఈ ధర్మరాజుకి చెప్తున్నాడు, మళ్ళీ నీలో గిల్ట్ వచ్చింది కదా, ఇంతమంది జనాలు చచ్చిపోయారే అనే బాధ నీ మనసుని మళ్ళీ వెంటాడుతుంది కదా అంటే, ఎంతమంది ఎన్ని మంచి చెప్పినా నా కళ్ళ ముందు ఇంత బీభత్సం కనబడుతుంటే కృష్ణ, అది నేను ఎలా మర్చిపోగలను చెప్పు. ఏ మనిషికైనా లోపల జాలి అనేది ఒకటి ఉంటుంది కదా అంటే అందరికీ ఉంటుంది జాలి. నీకు జాలి టు ది పవర్ ఆఫ్ జాలి, నీకు జాలి ఇంకొంచెం ఎక్కువ పరిమాణంలో ఉంది నాయన, అందుకు నేను గతంలోకి వెళుతూ ఉంటావు. కాబట్టి నీకిప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ కురుక్షేత్రంలో నీకు ఈ సరస్సు కనపడుతుందా? శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ధర్మరాజుకి ఒక కురుక్షేత్ర రణరంగంలో ఒకవైపు ఉన్న ఈశాన్యమూలంగా ఉన్న ఒక సరస్సుని చూపించి ఇదేమిటో తెలుసా అని అడిగాడు. ఆయన మైండ్ డైవర్ట్ కావాలి కదా, ఎందుకంటే అటు ఉన్న ఈ కళేబరాలు, ఈ ఎముకలు, ఈ డీగ్రేడెడ్ అన్నీ చూసి ఆ దుర్గంధం అంతా చూసి ఇంతమంది చనిపోయారనే బాధ ఆయన మళ్ళీ మనసులో కళ్ళల్లో చూసిన దృశ్యం మనసుకు ఎక్కే లోపల ఇక ఆ సరస్సుని చూపించి మైండ్ డైవర్ట్ చేస్తే కృష్ణుడితో అంటున్నాడు, తెలియదు అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఏ విషయాన్ని చూసైతే బాధపడుతున్నావో ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన కథ ఏంటంటే, ఈ సరస్సుల పేరు, ఈ 5 సరస్సులు ఏమిటి అంటే ఇవి శమంత పంచకం అంటారు దీన్ని. ఇవి క్రియేట్ చేసింది ఎవరు అంటే పరశురాముడు. పరశురాముడి యొక్క జననమే ఒక దైవకార్యంగా వచ్చాడు. ఆయన ఒక నారాయణుడి యొక్క రూపమే, దశావతారాల్లో ఒక రూపం. ఆయన్ని శక్తి ఆవేశావతారం అంటారు. అంటే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఆవేశంతో పుట్టిన ఒక అంశ. ఆయన యొక్క ప్రయోజనం ఏమిటంటే పరశురాముడి యొక్క జననం మొత్తం కూడా మహాభారతంలో ఇప్పుడు శాంతి పర్వంలో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్తుండగా మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి పరశురాముడి చరిత్ర వస్తుంది. నేను దాన్ని కేవలం ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా ఇస్తాను, ఎందుకంటే పరశురాముడి యొక్క పూర్తి అవతారం గురించి మనం ఒక ప్రత్యేకమైన పాడ్కాస్ట్ చేసుకుందాం. పరశురాముడు
ఎప్పుడైతే జమదగ్ని ఆశ్రమంలో పుట్టి పెరిగి ఆయన ఒక క్షత్రియ వీరుడి లక్షణాలతో పెరిగాడు ఈ పరశురాముడు. అలాంటిది ఎప్పుడు గూడా ధ్యానము, ఎప్పుడు గూడా యోగ సాధనలు చేస్తున్న ఈ పరశురాముడు ఒకరోజు సమిధల కోసం ఆయన అరణ్యానికి వెళితే అప్పుడే గొప్ప యుద్ధాన్ని చేసి గెలిచిన సహస్రబాహువు కార్తవీర్యార్జునుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చినప్పుడు రాజు ఆశ్రమానికి వచ్చాడు, అది కూడా విజయంతో వచ్చాడు, శత్రువులందరినీ సంహరించి వచ్చాడు అని వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వటానికి కామధేనువు యొక్క అనుగ్రహంతో జమదగ్ని వచ్చిన సైనికులకు, రాజుకి అందరికీ అతిథి మర్యాదలు, భోజన సత్కారాలన్నీ చేశాడు. ఒక్కసారిగా ఇన్ని అక్షోహిణి సైన్యం అందరికీ కూడా భోజనము, అన్నసంతర్పణ చేసి నా జమదగ్నిని చూసి ఈ కార్తవీర్యార్జునుడు అడిగాడు, నువ్వు ఒక ఆశ్రమవాసివయ్యుండి ముని ఆశ్రమంలో ఇంతమందికి నువ్వు ఆతిథ్యం ఎలా ఇవ్వగలిగావని అడిగితే అప్పుడు కామధేనువుని చూపించి ఆ కామధేనువు యొక్క వృత్తాంతాన్ని చెప్పి జమదగ్నికి ఇలాంటి కామధేనువు మన దగ్గర ఉండగా నిష్పక్షపాతంగా స్వార్థము లేకుండా జనాలకు సేవ చేసినప్పుడు ఇలాంటి ఒక కామధేనువు ఎంత పనైనా చేయగలుగుతుంది, ఏది అడిగినా ఇవ్వగలుగుతుంది, మీ యొక్క కామ కోరికను ఏదైనా తీర్చగలదు కామధేనువు. అందుకే ఆ ఆవు పేరు కామధేనువు. నిజమైన ఆవు కూడా ఏ కోరికను కూడా తీర్చగలదు. అలాంటి ఒక విశేషమైన ఆవు నా దగ్గర ఉండటమే దీనికి కారణమని చెప్తే ఏ కృతజ్ఞతా భావన కూడా లేకుండా ఆ క్షత్రియ వీరుడు ఇలాంటి ఒక ఆవు నీలాంటి ఆశ్రమంలో ఉండి గడ్డము జుట్టు ఉన్నవాడి దగ్గర ఉంటే ఏమిటి ప్రయోజనం? నాలాంటి ఒక రాజు దగ్గర ఈ కామధేనువు ఉంటే నేను ఇంకెన్నో విశేషమైన కార్యాలను చేస్తానని చెప్పి ఎక్కడ ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడితే జమదగ్ని ఇవ్వనంటాడో అని తన రాజగర్వంతో దగ్గర ఉన్న భటులను వెళ్ళి ఆవుని తీసుకురమ్మంటే వాళ్ళు ఆవు యొక్క తాడు విప్పి ఆ ఆవుని తీసుకొని ఆ జమదగ్ని ఆశ్రమంలోంచి బయటికి తీసుకువెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆ ఆవుని ప్లస్ ఆ అక్షోహిణి సైన్యాన్ని కార్తవీర్యార్జునుడు తీసుకుంటూ వాళ్ళ యొక్క రాజ్యం వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటిది కాసేపటి తర్వాత సమిధలు తీసుకొని వచ్చిన పరశురాముడికి కామధేనువు యొక్క దూడ అరుస్తూ ఏడుస్తూ కనపడింది. తన తండ్రైన జమదగ్ని దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమిటి నాన్న కామధేనువేది, దూడ ఒక్కటే ఉంది ఒంటరిగా, పిల్ల అరుస్తుంది, ఏమిటి సంగతి అంటే, ఇలా కార్తవీర్యార్జునుడు వచ్చాడురా, వాళ్ళందరికీ నేను అతిథి మర్యాదలు చేసి అన్నసంతర్పణ చేస్తే ఇలాంటి ఒక కామధేనువు నీలాంటి వాడి దగ్గర ఉంటే ఏమిటి ప్రయోజనం? నాలాంటి ఒక క్షత్రియ వీరుడు రాజ్యం ఉన్న రాజు దగ్గర ఉంటే నేను ఇంకెన్నో పనులు చేయగలను అని నేను ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి ఆవుని తీసుకొని వెళ్ళిపోయాడంటే ఆ పరశురాముడికి అసలు ఈ క్షత్రియుడికి ఎంత అహంకారము. మన ఇంటికి ఆతిథ్యం వచ్చి ఆ ప్రయోజనం చేకూర్చిన కామధేనువు మీద ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా అప్పటికి జమదగ్ని చెప్పాడు, నిష్కామంగా కామధేనువుని ఆశ్రయించాలి తప్ప నీ యొక్క కామ కోరికకి అంటే నీకు స్వార్థానికి నువ్వు కామధేనువుని నువ్వు ఆశ్రయించలేవు అని చెప్పాడు. ఇలాంటి కామధేనువు ఎందులోంచి వచ్చింది? ఆ సముద్రము చిలికితే క్షీరసాగరంలోంచి వచ్చింది కామధేనువు. అది ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉండకూడదు. కేవలం వశిష్ఠాది బ్రహ్మాది ఋషులు నిష్పక్షపాతంగా బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటి ఒక కామధేనువు ఉంటుంది. అలాంటి కామధేనువుని వసువులందరూ దొంగతనం చేస్తానంటే కదా భీష్మాచార్యులు వారు ఇప్పుడు భూమి మీద పుట్టారు. అలాంటిది ఇంత గొప్ప విషయమైన కామధేనువు యొక్క చరిత్ర విని కూడా వాడికి అర్హత లేకపోయినా లేని అర్హతని కల్పించుకొని గర్వంతో కనీసం ఇంటికి వచ్చిన వాడి ఇంట్లో ఒక దానిని తీసుకువెళ్ళేటప్పుడు వాడి అనుమతి లేకుండా తీసుకువెళ్ళటమే కాకుండా ఆవు దూడని వేరు చెయ్యాలన్న కించిత్ ధర్మ సూక్ష్మాన్ని కూడా మరిచిపోయి దూడ ఎలాగైనా పర్వాలేదు ఆవు మాత్రమే చాలని తీసుకెళ్ళిపోయినా ఆ క్షత్రియుడి యొక్క గర్వాన్ని అణిచి నేను మళ్ళీ కామధేనువుని తీసుకువస్తానని చెప్పి ఆ రుద్రుడు కేశవుడి యొక్క ఆవేశమే ఆ పరశురాముడి శరీరంలో ఉంటుంది. అలాంటి ఉగ్ర ఆవేశంతో ఆ కండపరుషును తన భుజం మీద పెట్టుకొని గుర్రం మీద వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడు సైన్యం పక్కన నుంచి వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడు సహస్రబాహువు ముందు నిలబడి, ఓరి క్షత్రియాదముడా, నీకు క్షత్రియుడంటే కేవలం నీకు భోగం నెత్తికెక్కి
నీకు నీ పదవిని తలకెక్కి మద అహంకారములతో ప్రవర్తించి వచ్చిన ముని దగ్గర అనుమతి కూడా తీసుకోకుండా నువ్వు కామధేనువును తీసుకువెళ్ళింది కాక, అంటే నీకు అర్హత లేకపోయినా నీకు అర్హత ఉంది అనే ఒక గర్వంతో నువ్వు కామధేనువుని తీసుకువెళ్ళింది కాక, ఆవుని ఆవు దూడ నుంచి వేరు చేయకూడదని తెలియకుండా చిన్నపిల్ల అయిన కామధేనువు యొక్క పిల్లని నువ్వు వదిలేసి ఆవుని మాత్రమే తీసుకెళ్ళావంటే నీ స్వార్థం ఏ పరాకాష్ఠలో ఉంది. అలాంటి వాడి దగ్గర ఈ కామధేను ఉండకూడదు. అప్పుడు ఇలాంటి కామధేనువు కేవలం ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడి దగ్గర ఉంటే అది లోకానికి ఒక హేతువు, లోకానికి మంచి. నీలాంటి స్వార్థపూరితుడైన గర్విష్ఠి దగ్గర ఉంటే దానివల్ల లోకానికి మంచి జరగదు. కాబట్టి నువ్వు నాకు ఈ కామధేనువుని ఇవ్వవలసినది, లేదా నన్ను ఓడించి నువ్వు కామధేనువుని తీసుకుపోవలసినది అని అడిగాడు పరశురాముడు. అప్పుడు వచ్చినవాడు బ్రాహ్మణ బాలుడు. ఈ సంగతి జరుగుతున్నప్పుడు పరశురాముడికి టీన్స్‌లో ఉన్నాడు. ఏ 15నో, 16నో, 17నో లాగా అభిమన్యుడు వయసులో ఉన్నాడు పరశురాముడు. అలాంటిది బ్రాహ్మణుడంతట బ్రాహ్మణుడే వచ్చి క్షత్రియుడిని ఛాలెంజ్ చేసి, నువ్వు నన్ను ఓడించి నువ్వు కామధేనువును తీసుకువెళ్ళవలసినది అనే ఛాలెంజ్ ఒక్కసారికిస్తే, అక్కడైనా కనీసం తను చేసింది తప్పు అని తెలుసుకోకుండా పూర్తి గర్వంతో, ఆ రాజ్య మద అహంకారంతో వచ్చినవాడు బ్రాహ్మణ బాలుడని తెలియకుండా, బ్రాహ్మణ బాలుడు పిచ్చివాడు, అందుకే వచ్చినా ముందు నించొని ప్రగల్భాలు పలకటమే కాకుండా నన్ను ఓడించి తీసుకెళ్ళమన్నాడు కాబట్టి, వీడంతట వీడు నన్ను ఓడించమన్నాడు కాబట్టి వీడిని సంహరిస్తే వచ్చిన తప్పేమీ లేదని చెప్పి వాళ్ళ సైనికులను వెళ్ళి వాడిని సంహరించి వాడిని నా అడ్డు తొలగించండి అన్నాడు. అటువేపు ఎంతమంది క్షత్రియులు వెళ్ళి యుద్ధంలో గెలిచి అరివీర భయంకర యుద్ధం చేసిన క్షత్రియులందరూ పరశురాముడు ముందుకు వెళితే, ఆ కండ పరుశువుతో వాళ్ళ తలలు నరుక్కుంటూ గుర్రాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక్క క్షణం కార్తవీర్యార్జునుడి యొక్క సైనుల గుండెల్లో ఒక రీసౌండ్ మోగింది. అసలు వీడేమి పిల్లవాడురా నాయన, పట్టుమని 16, 17 సంవత్సరాలు లేవు, అలాంటి వాడి చేతిలో ఈ గండ్రగొడ్డలేమిటి, ఈ పరుశువుతో అతను నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే అతను ముందు నిలబడలేకపోవటం ఏమిటని చెప్పి ఇక కార్తవీర్యార్జునుడే యుద్ధానికి దిగి ఆ పరశురాముడు ముందుకు వెళితే, పరశురాముడు కొన్ని క్షణాల్లో ఆ కండ పరుశువుతో అతని యొక్క సహస్ర భుజాలని నరికేశాడు. 1000 చేతులుంటాయి. అలాంటిది 1000 చేతులు నరికేస్తే చేతులు లేని ఆ కార్తవీర్యార్జునుడు అక్కడ నిలబడితే, ఆ గండ్రగొడ్డలితో తన తల నరికి ఆ తలని చేతిలో పట్టుకొని, ఒక చేత్తో కామధేనువు, ఒక చేత్తో కార్తవీర్యార్జునుడి తలను పట్టుకొని ఆశ్రమానికి వచ్చి కామధేనుని దూడ దగ్గరికి పంపించేసి ఆ తలని జమదగ్ని యొక్క కాళ్ళ దగ్గర పెట్టాడు. అది చూసిన జమదగ్ని నిర్ఘాంతపోయాడు. వీడేమిటి బ్రాహ్మణ బాలుడు, అందులో వేదాధ్యయనం చేస్తున్నవాడు, అరణ్యంలోకి వెళ్ళటం, సమిధలు తీసుకురావటం తప్ప ఏమీ చెయ్యని వాడిలో ఇంత రౌద్రావేశం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ ధర్మసూక్ష్మం ఏమిటి? బ్రాహ్మణుడికి ఉండాల్సింది ఓర్పు, సహనం. అలాంటిది కామధేనువుని తీసుకెళ్ళాడన్న సంగతి నాకు తెలియదా? నేను క్షపించలేను నేను తలుచుకుంటే. కానీ ఈ భూమిని ఏల్తున్న చక్రవర్తి ఉంటేనే భూమి మీద రాజు ఉండి జనాలందరూ ఒక తీరు తిమ్మిరితో బ్రతుకుతారు. ఎవరూ రాజు లేనప్పుడు అరాజకత్వం వస్తుంది. అలాంటిది రాజు చేసింది తప్పైనా, రాజు చేసింది అహంకారమైనా, నేను వాడిని భరించింది కేవలం భూమి మీదున్న మనుషులకు ఎవడో ఒకడు పాలకుడు కావాలని. అలాంటిది నువ్వు ఈ భూమి మీదనే అతి ఉత్తముడైన కార్తవీర్యార్జునుడినే చంపి తీసుకొని వస్తే ఇప్పుడు ఏ రాజురా ఈ భూమండలాన్ని ఏల్తాడు? ఎలారా ఇక్కడ జనాలు మంచిగా బ్రతుకుతారు అని చెప్పి పరశురాముడిని మందలించి, నువ్వు చేసిన తప్పు కంటే రాజుని చంపావు, రాజుని చంపటం వల్ల అరాచకత్వం వస్తుంది, కాబట్టి ఈ పాపాన్ని కడుక్కోవటానికి నువ్వు అందులోనూ వేదాధ్యయనం చేసే బ్రాహ్మణ బాలుడివి, కాబట్టి నువ్వు వెళ్ళి నీ ప్రాయశ్చిత్త కర్మకి నువ్వు తీర్థయాత్రలన్నీ చేసి రమ్మని పంపిస్తే, పరశురాముడు తీర్థయాత్రలకై బయటికి వెళితే ఇప్పుడు ఏ కార్తవీర్యార్జునుడు తలనరికి వచ్చాడో కార్తవీర్యార్జునుడు కొడుకులు వచ్చి జమదగ్ని తపస్సు చేసుకుంటున్నప్పుడు తపస్సులో ఉన్నాడని కూడా చూడకుండా ఆ కార్తవీర్యార్జునుడు కొడుకులొచ్చి జమదగ్ని యొక్క తల నరికేశారు. జమదగ్ని తలుచుకుంటే రేణుకనే చనిపోతే బ్రతికించుకున్న వ్యక్తి, అలాంటిది తలుచుకుంటే అతను మళ్ళీ సశరీరంగా బ్రతికి ఉండవచ్చు. కానీ యోగ సాధన చేస్తున్నప్పుడు ఈ నా శరీరం యొక్క ప్రయోజనం ఇంతే,
తల శరీరం నుంచి వేరైపోయిందన్న సంగతి తెలుసుకొని ఆయన కపాల మోక్షంతో బ్రహ్మమునందు ఐక్యమైపోయాడు. అలాంటిది రేణుకాదేవి జమదగ్ని తపస్సు చేసుకుంటున్నప్పుడు వచ్చి కార్తివీయార్జునుడు కొడుకులు రేణుకాదేవి చూస్తుండగా తల నరుకుతుంటే రామా రామా భృగురామా అని ఆ తల్లి ఆర్తితో అరుస్తుంటే అరణ్యాలకులో సంచరిస్తున్న పరశురాముడు అది విని చాలా శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి తన తండ్రి యొక్క తల తెగి డ్రొల్లి కింద పడిపోవటం చూచి ఆ పరిస్థితి చూచి అప్పుడు పరశురాముడికి అర్థమైంది. ఒకటి, ఇప్పుడు నేను అతి శూరుడైన కార్తివీయార్జున్ని చంపాను. వాడి యొక్క కొడుకులు ఎంత ధార్మికులంటే ఒక సాధువు, ఒక సన్యాసి లాంటి వాడు, ఒక మహర్షి అతను ధ్యాన సాధన చేసుకుంటున్నప్పుడు వచ్చి కనీసం బ్రాహ్మణుడన్న కనికరం లేదు, కనీసం సాధకుడన్న భయం లేదు, కనీసం మహర్షి అన్న కించిత్ దృష్టి లేకుండా చంపేశారంటే ఇప్పుడు క్షత్రియుల అహంకారం వాళ్ళ తల మీద నాట్యం చేస్తుంది. అలాంటి క్షత్రియులు ఇప్పుడు భూమి మీద ఉంటే ఇక్కడ జనులు సుఖపడరు. కాబట్టి క్షత్రియ ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించలేని ఇలాంటి దుష్ట క్షత్రియులు భూమికి భారమై బ్రతకటం కన్నా వాళ్ళని సంస్కరించటమో సంహరించటమో చెయ్యాలి నేనని చెప్పి అప్పుడు తన తల్లి ఆ భృగురామ రామ అని అరుస్తున్న నాదం తన చెవులలో వినపడి దాంట్లో ఆయన లోపల నుంచి రుద్రావేశం అంటే శివ ఆవేశం, అలాగే ఆయన శరీరంలో విష్ణు ఆవేశాలు రెండూ ఒకటై ఇక గండ్రగొడ్డలిని లేపి తన భుజం మీద పెట్టి ఈ సమస్త సృష్టి భూమండలంలో 21 సార్లు ఆయన తిరిగి మొత్తం ఎంతమంది అధార్మికులైన రాజులున్నారో అంతమంది అధార్మికమైన రాజులను ఆయన సంహరించి, అసలు సంహరించడమే కాకుండా రాజుల పిల్లలని సంహరించి, ఎవరైతే పసిపిల్లలు ఆ రాజులకు పుట్టి ఇంకా తొట్టెల్లోనే ఉన్నారో వాళ్ళని కూడా సంహరించాడు. ఎందుకంటే క్షేత్రం ఎలాంటిదైతే బీజం ఎలాంటిదవుతుంది. ధృతరాష్ట్రుడు నీచుడు కాబట్టి పుట్టిన 100 మంది పిల్లలు నీచులయ్యారు. గాంధారి యందు మాశ్చర్యం ఉంది కాబట్టి ఆ మాశ్చర్యం మొత్తం 100 మంది కుళ్ళుతో చచ్చిపోయారు. కాబట్టి ఏ అధార్మికమైన క్షత్రియుల బుద్ధి ఎలాంటిదో అలాంటి తేజస్సులే ఆత్మావై పుత్రనామాసి అన్నారు. అందుకనే వాళ్ళ తేజస్సే పుత్రులుగా వస్తుంది. కాబట్టి చిన్న పిల్లలని కూడా కనికరం చూపించకుండా అదే పనిగా 21 సార్లు భూమండలాన్ని తిరిగి దొరికిన క్షత్రియుణ్ణి సంహరించుకుంటూ పరశురాముడు వెళ్ళిపోతే బ్రతికున్న వాళ్ళు కేవలం 2. ఆయన ఒక రాజ్యానికి వస్తున్నప్పుడు పరశురాముడు రాజ్యానికి వస్తున్నాడని తెలిసి భయపడి రాజులు వాళ్ళు చీరలు కట్టుకొని కొంగు చుట్టుకొని చేతులకు గాజులు తొడుక్కొని ఆడవాళ్ళ ఉండే ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళు నిలబడి ఆడవాళ్ల మధ్యన నిలబడి గాజులు చూపిస్తే వదిలేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే, ఇక్కడ ఏ పురుషుడు లేడని. లేదా అక్కడ ఆడవాళ్ల మధ్యలో కూడా ఉన్న పరశురాముడు వచ్చి సంహరిస్తాడు అని భయం ఉన్న వాళ్ళు పోయి ఆవుల పొదుగుల కింద తలలు పెట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు తప్ప ఆడవాళ్ల వల్ల ఆవుల యొక్క శరణాగతి పొందిన వాళ్ళు క్షత్రియులు మాత్రమే మిగిలారు తప్ప మిగతా క్షత్రియులందరినీ సంహరించి ఆ క్షత్రియుల రక్తంతో ఇక్కడ శమంత పంచకం అనే 5 సరస్సులను క్రియేట్ చేశాడు. అంతే ధర్మ సంస్థాపన ఆ రోజు పరశురాముడు చేసిన విధానమే ఇవాళ నువ్వు కూడా ధర్మ సంస్థాపన చేశావు. ఆ రోజు నేనే పరశురాముడిగా వచ్చి ఇంతమందిని సంహరించాను. అసలు కురుక్షేత్రంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఒక సంఖ్యనే కాదు నాయనా, నేను భూమి మీద 21 సార్లు తిరిగి మొత్తం 50 క్షత్రియులందరినీ సంహరిస్తే అప్పుడు ఎంతమంది చచ్చిపోయి ఉంటారు. అప్పుడు కురుక్షేత్రంలో 5 సరస్సులలో క్షత్రియుల రక్తం ప్రవహించిందంటే ఇక్కడ ఎంత మారణకాండ జరిగి ఉండవచ్చు. కాబట్టి ధర్మరాజా, నువ్వు మళ్ళీ తెలుసుకోవాలి, ఏ భూమినైతే మాంధాత ఏలాడో, ఏ భూమినైతే దిలీపుడు ఏలాడో, ఏ భూమినైతే కశ్యపుడు, ఏ భూమినైతే భరతుడు, ఏ భూమినైతే రామచంద్రుడు ఏలాడో అలాంటి ఒక భూమిని నువ్వు ఏలుతున్నావు. అంటే నువ్వు
ఇలాంటి రాగద్వేషాలకి లోను కాకూడదు. శవాలని చూసి, కుళ్ళిపోయిన ఎముకలని చూచి, అయ్యో! నా వల్ల ఇంత కష్టం జరిగిందని నువ్వు అనుకోకూడదు. ఆ రోజు పరశురాముడు చంపాడంటే క్షత్రియులలో మద అహంకారాలు పెరిగి వాళ్ళకి కన్ను మిన్ను లేకుండా ప్రవర్తించాడు కాబట్టి చంపాడు. అలాగే ఇవాళ భూమి మీద ఉన్న రాజులందరూ కూడా కూటనీతితో ఎలాంటి ధర్మాచరణ చేయకుండా వాళ్ళు ధార్మిక ఆచరణ తప్పి కేవలం కామము, కేవలము సౌఖ్యము, కేవలము ఇంద్రియ భోగము, రాజకాంక్ష వీటితో బ్రతుకుతున్న ఇంతమంది రాజులను నువ్వు సంహరించి భూమికి మంచి చేశావు. కాబట్టి పరశురాముడు యొక్క ఈ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకొని అతను చేసిన దైవకార్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ నీకు కురుక్షేత్రం మదిలో గుర్తొచ్చినప్పుడు నిన్ను ఏ రకంగా ఇది బాధించదు. అందుకనే ఇప్పటి నుంచి నువ్వు పొద్దున లేచి ఆ పరశురాముడిని నీ హృదయంలో స్మరించుకో. ఆ పరశురాముడి యొక్క ఆరాధన చెయ్యి. ఆ పరశురాముడి యొక్క అనుష్ఠానం నువ్వు చేస్తే నువ్వు ఈ ట్రామా నుంచి, ఇంతమందిని కళ్ళ ముందు చనిపోతున్న ఈ దృశ్యం నుంచి ఆ పరశురాముడే నిన్ను కాపాడతాడని చెప్పి అలాగ భూమండలాల్లో ఉన్న సమస్త క్షత్రియ జాతిని సంహరించిన వాడు ఇప్పుడు మరి ఎవరూ లేకపోతే భూమిని ఎలా ఏలతారని ఆలోచించలేదు. కాబట్టి అర్జున, నువ్వు అడిగావు ఒకరోజు నన్ను ప్రశ్న, ఇంతమంది క్షత్రియులు చనిపోతే అర్జున విషాద యోగంలో చివరాఖరిగా అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇంతమంది క్షత్రియులు చచ్చిపోతే ఆడవాళ్ళందరూ వైధవ్యంలోకి వెళితే వాళ్ళని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అప్పుడు చాలా పనికి మాలిన పురుషులు వచ్చి ఇలాంటి ఆడవాళ్లతో సంగమించి అక్కడ చాలామంది అధార్మిక సంతానం పుట్టి అసలు ఈ భూమి మీద ధర్మం ఎలా నిలబడుతుందని నువ్వు ఒకరోజు అడిగావు. అప్పుడు నేను చెప్పాను, క్లైబ్యం మాస్మగమః ప్రార్థ నైతత్యం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోన్తిష్ట పరంతప. నీ హృదయ దౌర్బల్యం నీ చేత ఇలాంటి పనికిమాలిన లాజిక్లు మాట్లాడిస్తుంది. లాజిక్ కరెక్టే. ఆ రోజు పరశురాముడు కూడా భూమి మీద తిరిగి 21 సార్లు లక్షల మంది క్షత్రియులను సంహరిస్తే మళ్ళీ మీరందరూ ఎలా పుట్టారా, మళ్ళీ క్షత్రియ వంశాలు ముందుకెలా వెళ్ళాయి అనుకుంటున్నావు? ఆ పరశురాముడే ఇంతమందిని సంహరించిన తర్వాత తను ఈ భూమిని ఏలి ఈ భూమిని దానంగా కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. కశ్యప, నువ్వు మళ్ళీ ఇక్కడ ధర్మ సంస్థాపన చేసి ఈ భూమిని ఇక్కడ ఉన్న వాటిని ముందుకు తీసుకువెళ్ళవలసినది నెక్స్ట్ తరాలకి అంటే అప్పుడు ఇంకా క్షత్రియ తేజస్సులు కొందరు ఆడవాళ్ల గర్భాల్లో ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది మనం పరశురాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ఆడవాళ్ళు ఎందుకు మిగిలి ఉన్నాయో నేను మీకు చెప్తాను. అప్పుడు కశ్యపుడు యొక్క ఆజ్ఞతో, అంటే బ్రహ్మదేవుడు, నారదుడు, కశ్యపుడు కలిసి చెప్పారు, నువ్వు 21 సార్లు భూమండలాన్ని తిరిగి సమస్తమైన వాళ్ళని నువ్వు సంహరించావు కాబట్టి ఇప్పుడు నువ్వు యోగ సాధన చేసిన ఈ పనికి నువ్వు ప్రాయశ్చిత్తం చేయవలసినదంటే తన పరుషుని తన మనస్సులో స్మరించి ఆ ఖండాలుగా నరికిన పరుషుని ఇసిరితే అది వెళ్ళి దక్షిణ సముద్ర భాగంలో పడితే ఆ దక్షిణ సముద్ర భాగంలో కింద ఉన్న నాగలోకం నుంచి ఒక భూమి పైకి వస్తే అదే కేరళ, అదే మంగళూరు, అదే గోవా, అదే రత్నగిరి, మొత్తం కొంకన్ కోస్ట్ పైకి వస్తే దాన్ని పరశురామ క్షేత్రం అని దానికి సంస్కృతంలో పేరు. అక్కడికి వెళ్ళి ఆ భూతల స్వర్గం మీద, ఆ భూతల స్వర్గంలో ఆయన ఎంతో రకమైన సాధన చేశాడు. చేసిన ఈ క్షత్రియ సంహారం అనే ఒక దానిని కడుక్కోవటానికి ఆయన చేసిన ప్రాయశ్చిత్తం ఆ కొంకణ ప్రాంతంలో పరశురామ క్షేత్రంలో ఆయన చేశాడు. అప్పుడు భూమి మొత్తం కృంగిపోయి ఇలాంటి అధములైన క్షత్రియులందరూ కలిసి నడిచినందుకు గాను ఆ కిందకి కృంగిపోతే భూమిని తన యొక్క ఊర్వములతో, అంటే ఆయన తొడల మీద భూమిని మళ్ళీ పైకి లేపాడు కశ్యపుడు. కాబట్టే ఊర్వి అని భూదేవికి పేరు అక్కడొచ్చింది. కాబట్టి అర్జున, నువ్వు అడిగావు ఎలాగ ఇంతమంది వైధవ్యంలో ఉన్న ఆడవాళ్ల చేత ఇక్కడ ధర్మం నిలబడుతుంది అని. ఆ రోజు ఎలా నిలబడింది? ఆయన తపస్సుకు వెళితే కృంగిన భూదేవిని పైకి లేపి కశ్యపుడు మళ్ళీ ఇక్కడ చాతుర్వర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగస్య, అలాగ గుణముల చేత కర్మముల చేత క్షత్రియ ధర్మాన్ని ఆచరించే వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ క్షత్రియులుగా నిలబెట్టాడు కశ్యప ప్రజాపతి. మళ్ళీ బ్రాహ్మణులు వర్ధిల్లారు, క్షత్రియులు వర్ధిల్లారు, వైశ్యులు వర్ధిల్లారు, శూద్రులు వర్ధిల్లారు. భూమి మీద మనుగడ మళ్ళీ సాగింది కాబట్టే మీరందరూ మళ్ళీ క్షత్రియ వంశంలో నేనొచ్చాను, క్షత్రియ వంశంలో నువ్వొచ్చావు, ఆ క్షత్రియ వంశంలో రామచంద్రమూర్తి కూడా వచ్చాడు.
కాబట్టి నువ్వు పని చేస్తున్నట్టుగా ఎప్పుడూ పని చేయకూడదు. నాహం కర్త, హరికర్త. కాబట్టి మీరు చేసిందేమిటి? కేవలం ధర్మ సంస్థాపనార్థమై వచ్చిన నాకు సేవ చేసి సమస్త క్షత్రియ జాతిని సంహరించారు. ఆ రోజు పరశురాముడు ఎలా సంహరించాడో ఈరోజు మీరలా సంహరించారు. మళ్ళీ అన్నీ మంచే జరుగుతాయి. అన్నీ కూడా సుభిక్ష జరుగుతుంది. ఈ ఆడవాళ్ళు కూడా సుభిక్షగా ఉంటారు. పిల్లలు వర్ధిల్లుతారు. కలియుగంలో మళ్ళీ పరీక్షితుడి యొక్క జననం తర్వాత ఆయన చక్రవర్తి సార్వభౌమంలో ఆయన కొడుకులు కలిసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ధర్మం చెయ్యండి, స్వధర్మం చెయ్యండి. మిగతాది చూసుకోవలసినది నేను. స్వధర్మో నిధనో ధనః పరధర్మో భయావహ. నువ్వు నీ ధర్మాన్ని చేయి చాలు. చూసుకునేవాడు శ్రీకృష్ణుడు, చక్రం తిప్పేవాడు శ్రీకృష్ణుడు. ఏది జరగాలో అది శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. కాబట్టి ఇంకొకసారి అర్జున నువ్వు లాజికల్ క్వశ్చన్లు వేసి నీ హృదయ దౌర్బల్యాన్ని లాజికల్ క్వశ్చన్స్తో కవర్ చేయకూడదు. అలాగే ధర్మరాజా, మనస్సు బాగా గట్టిగా పెట్టుకొని ఇప్పుడు ధర్మమునందు పూనిక ఉండి మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి అసురుల రాజులు, ఏంటి పరిస్థితో తెలుసుకొని నువ్వు ధర్మాచరణతో నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవలసినది. దానికే నేను నిన్ను ఇప్పుడు పరశురాముడి యొక్క శమంత పంచకము, పరశురాముడి యొక్క కథ చెప్పి ఏ పరశురాముడి చేత ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ భూమిని ఏలాడో అలాంటి భీష్మాచార్యుల దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళి ఆ భీష్మాచార్యుల చేత నీకు జ్ఞానబోధ చేయించబోతున్నాను అని ఆ పరశురాముడు యొక్క వృత్తాంతాన్ని చెప్తే పాండవులందరూ నిర్ఘాంతపోయి ఈ భూమి మీద ఇలాంటి ఒక వీరులు బ్రతికారు ఇక్కడ. అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి, పరశురాముడు బ్రాహ్మణ పిల్లవాడు. ఆయన ఈ సమస్త భూమి మీద ధర్మం స్థాపించాడంటే చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్చ. పరశురాముడు గుణకర్మలలో క్షత్రియుడు లాంటివాడు. అందుకని ఆయన బ్రాహ్మణుడి యొక్క ధర్మం చేయలేదు, క్షత్రియుడు ధర్మం చేశాడు. ఎవడైనా వాడి గుణకర్మలను బట్టి వాడి వర్ణం ఆధారపడి ఉంటుంది. ఆ వర్ణము చేత వాడి స్వధర్మాన్ని ఫస్ట్ ఒక మనిషి తెలుసుకోవాల్సింది వర్ణాశ్రమ ధర్మంలో వాడి స్వధర్మం ఏమిటి, వాడు ఏ వర్ణానికి సంబంధించిన వాడు. పుటకతో వర్ణం కాదు, గుణ కర్మల్ని బట్టి వర్ణం వస్తుంది. అది ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు వాడు స్వధర్మాన్ని చేయగలడు. అలాంటి ఒక స్వధర్మాన్ని ఎలా చేయాలి? కర్తృత్వ భావనతో. అంటే నాహం కర్త హరికర్త, నేను హరికి చేస్తున్న ప్రతి పని నేను నీ పాదాలకు సమర్పిస్తున్నాను, శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక దృష్టితో మీరు ఏ పనైనా చేయాలి. అప్పుడు మీకు మోక్షం వస్తుంది తప్ప కేవలం మీ ధర్మాన్ని మర్చిపోయి మీరు ఏదో ఒక సాధన చేస్తే మోక్షం రాదు. భూమి మీద బ్రతుకుండగా మీరు మీ కర్మ సాధన చేయాలి. ఇది కర్మభూమి. ఇక్కడ మీరు మీ స్వధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. ఇదే చెప్పాడు వాళ్ళకి. పరశురాముడు ఎలా అయితే ఆయన ధర్మ సంస్థాపన చేశాడో క్షత్రియులుగా మీరు స్వధర్మం చేశారు. కాబట్టి ఎవరి చావుకి మీరు కారణం కారు. పనికి మాలిన సింపతీలు మీరు పెట్టుకోకూడదు మనసులో. ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు నేను భీష్మాచార్యుల దగ్గరికి తీసుకువెళుతున్నానంటే ఇక ఆ రథం ఆ కురుక్షేత్రంలో ఒకవైపు ఉన్న ఆ భీష్మాచార్యులు ఎక్కడ పడిపోయారో అక్కడంతా ఫెన్స్ వేసి కొందరు జనాలను కాపలా పెట్టారు కదా, అక్కడికొచ్చి చేరింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ నిలబడగానే ఆ ధ్యాన సాధనలో భీష్ముడు కళ్ళన్నీ లోపల పెట్టుకొని తన ఇంద్రియములన్నీ లోపల పెట్టుకొని మరణించిన వ్యక్తి ఎలా ఉంటాడో అలాగా ఆయన యోగ సాధన చేస్తున్నాడంటే శరీరమునందు ఎటువంటి ఆసక్తి లేకుండా మనసంతా ఆ ధ్యానంలో నిమగ్నమయ్యి ఆ సుషుమ్నంలో ఉన్న ఆయన ప్రాణవాయువుతో మాత్రమే ఆ శరీరంలో ఉన్నాడు. ఆయన ప్రాణవాయువు వదిలేస్తే ఆ శరీరం ఇక శవమైపోయినట్టే. శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల్ని పిలుస్తున్నాడు. అప్పుడు వరకు అంతర్ముఖంగా భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవిందముల మీదనే ఆయన దృష్టి కేంద్రీకృతించి ఆ మనోదృష్టిని కేంద్రీకృతిని మానసిక పూజ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరిచారంటే ఏ శ్రీమన్నారాయణుడి మీద లోపల ఆయన సేవ చేస్తున్నారో బహిర్గతంగా అలాంటి శ్రీమన్నారాయణుడు ఆయనకి మళ్ళీ కనబడుతున్నాడు. ఇలాంటి ఒక వృత్తాంతం మనకి భాగవతంలో వస్తుంది. ఏమిటంటే ఎప్పుడైతే అక్రూరుడొచ్చి కృష్ణ బలరాములను బృందావనం నుంచి మథురకు కంసుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీరు రావలసినది అని ఆదేశించాడు అంటే అక్కడ మొత్తం గోపికలందరూ రథాలకు అడ్డంగా నిలబడి మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్తే మేము ప్రాణత్యాగం చేస్తామంటే మీరేమీ బాధపడద్దమ్మా, నేను ఇలా వెళ్ళి అలా వస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ
బలరాముడు అక్రూరుడు రథం నడుపుతూ వెళుతుంటే అక్కడప్పుడే సంధ్యావందనం చేయటానికి అక్రూరుడు రథం ఆపి ఆయన యొక్క సంధ్యావందనం చేయటానికి ఆ యమునలోకి దిగి చేతిలో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆయన లోపల మునిగి ఒక్కసారిగా సంధ్యావందనంలో ఆ శ్రీమన్నారాయణుడు ఆరాధిస్తుంటే ఆయన మనోనేత్రంలో రథం మీద కూర్చున్న కృష్ణ బలరాములు ఆయనకి కనబడుతున్నారు. ఒక్క క్షణం అతనికి అర్థం కాలేదు అక్రూరుడికి, ఇదేమిటది, నేను శ్రీకృష్ణ పరమాత్మని నేను తీసుకొని వెళుతుంటే ఏ కృష్ణ పరమాత్మని నేను రథంలో తీసుకువెళ్ళాను, అలాంటి శ్రీకృష్ణుడే మళ్ళీ మనకి ధ్యాన సాధనలో కనబడుతున్నాడేంటని, బహుశా నా మనసు ఇంకా నా ఆధీనంలో లేదు, నేను మళ్ళీ ప్రాణాయామం చేసి మళ్ళీ మనసుని నిలకడపరిచి మళ్ళీ నేను సంధ్యావందనంలోకి నిమగ్నం అవ్వాలని బయటికి వచ్చి తను ప్రాణాయామం చేసి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళి మళ్ళీ సంధ్యావందనం చేసి సూర్యుడికి అర్ఘ్యమిద్దాం అనుకుంటున్నప్పటికీ మళ్ళీ ఆయనకి కృష్ణ బలరాములే కనబడుతున్నారు. అప్పుడు అర్థమైంది అక్రూరుడికి, సంధ్యావందనం అనేది కృతజ్ఞతాపూర్వకంగా ఏ నారాయణుడికైతే మనం అర్పిస్తామో అలాంటి నారాయణుడి సేవలోనే నేను రథాన్ని నడుపుకుంటూ తీసుకెళ్తే సంధ్యావందనం వేరు, శ్రీమన్నారాయణుడి సేవ వేరు కాదు, రెండూ ఒకటే. అంటే ఏ మూర్తి మీదైతే నేను ధ్యానం చేస్తున్నానో అంతర్ముఖంగా ఆ మూర్తి నా ముందు సశరీరంగా నిలబడింది కాబట్టి బయటికి వచ్చి ఆయన చేజొడ్చి నమస్కరించాడు అక్రూరుడు. నాకిప్పుడు అర్థమైంది, నువ్వు బాలుడివి కాదు, నువ్వు శ్రీమన్నారాయణుడివే అనే సంగతి అక్రూరుడు తెలుసుకుంటున్నట్టు ఇప్పుడు వరకు అంతర్ముఖంగా ఉండి భీష్ముడు ఏ కృష్ణుడి చరణారవిందముల మీద ఆయన ధ్యానం ఉంచి ఆయన స్తుతి చేస్తున్నాడో, మానసిక పూజ చేస్తున్నాడో, ఒక్కసారి ఆయన కళ్ళు తెరవగానే శ్రీకృష్ణ ముఖారవిందం ఆయనకి కనబడగానే ఆ భీష్ముడి కళ్ళల్లోంచి నీళ్లు బయటికి వచ్చాయి. అంటే అంతర్ముఖ సాధన బహిర్ముఖ సాధన ఒకటైపోయింది ఆయనకి. ఎందుకంటే వాళ్ళకి అది కుదిరింది. ఎందుకంటే ఆ సంపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారం వాళ్ళ ముందే తిరుగుతుంది, వాళ్ళ అదృష్టం అది. అలాంటిది అసలు కళ్ళల్లో తేజస్సు లేకుండా శరీరం అంతా నీరసించిపోయి శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించటానికి తన చేతులు కూడా పైకి ఎత్తటానికి ఎంతో కష్టపడుతున్న ఆ భీష్మాచార్యులు గొంతు నుంచి అసలు శబ్దం బయటికి రావట్లా. అంటే ఒక వ్యక్తిని తూట్లు కింద మీరు కొట్టేస్తే నోరెండిపోయి అక్కడ ఇంకా శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయే స్థితిలో ఆ మనిషి కళ్ళల్లో తేజస్సు తగ్గి వాణి అంటే అతని యొక్క కంఠంలో స్వరం తగ్గి బయటికి అసలు శబ్దం కూడా రావట్లా. అసలు ఆయన పిలుస్తున్న మాట కృష్ణ అని అతనంటే ఆ శబ్దం కూడా లోపల నుంచి బయటికి రావట్లేదు. అలాంటి ఒక పరిస్థితుల్లో చాలా కష్టపడి కృష్ణుడికి చేజోడ్చి నమస్కరిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి భీష్ముడికి చెప్తున్నాడు, పాండవులంతా వచ్చారు మిమ్మల్ని చూడటానికని. ఇక ధర్మరాజుకైతే అసలు భీష్మాచార్యులు ముఖం చూడటానికి ముఖం చాలట్లా. ఎందుకంటే భీష్మాచార్యులా నన్ను నువ్వు ఇలా పడేయచ్చు అని చెప్తే అర్జునుడు పడేశాడు, కానీ ద్రోణాచార్యుడి దగ్గర అబద్ధం చెప్తే కానీ ద్రోణాచార్యుడు పడిపోలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ధర్మరాజుకు ఒక భయం ఏమిటంటే, ఈ భీష్మాచార్యుల ముందుకు నేను వెళ్ళి నా ముఖం నేను చూపించుకోగలనా? ఎప్పుడూ ధర్మం తప్పని నేను ఒకసారి ధర్మం తప్పితే అలాంటిది, అంటే పెద్దల మీద గౌరవం ఉంటే తప్పు చేసిన పిల్లవాళ్ళు పెద్దల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి, పెద్దల ముందు వెళ్ళి నిలబడటానికి భయపడతారు. అలాంటి ఒక స్థితే ఈ పాండవులకు. అందుకనే శ్రీకృష్ణుడు వెనక దాక్కుంటున్నాడు ధర్మరాజు. దాక్కుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని పక్కకు లాగి, ఏమీ పర్వాలేదు నాయన, ఈ ధర్మ సూక్ష్మములే నీకు భీష్ముడు చెప్తాడు, నువ్వు సిగ్గుపడే లాంటి తప్పులేమీ చెయ్యలేదు, నేనే కదా నీకు అబద్ధం చెప్పమని చెప్పాను అనగానే అప్పటికీ చేజోడ్చి భీష్మాచార్యుల ముందు నిలబడి ఆయన కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేని ఒక దీనస్థితిలో ధర్మరాజు నిలబడ్డాడు. వీళ్ళ యొక్క గుణాలకే కృష్ణుడు, వీళ్ళ యొక్క గుణాలకే వ్యాసుడు, నారదుడు పడిపోయారు. ఎందుకంటే వాళ్ళల్లో ఎంత బ్రహ్మ తేజస్సుంది, ఎంత చిన్న పసి హృదయంలాగా క్లీన్ కాన్షియస్ పీపుల్ వీళ్ళంతా. అంటే కలలో కూడా వాళ్ళు తప్పు చేయలేరు, చేసి ఇలాంటి పూజ్యుల ముందు వాళ్ళు నిలబడలేరు. అలాంటిది ఫస్ట్ భీష్మాచార్యుల వారి దృష్టి శ్రీకృష్ణుడి యొక్క ముఖారవిందం మీద పడి ఆయన మనస్సు నిర్మలపడిన తర్వాత ఇప్పుడు ఆ ధర్మరాజు మీద పడితే అప్పుడు ధర్మరాజు వైపు చూసి, నేను మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు, నా లోపల ఉన్న ఈ శక్తి నీరసించిపోయింది, నాకు లోపల నుంచి శక్తి రావట్లేదు కృష్ణ అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, మీకు మళ్ళీ అన్ని రకాల శక్తి నేను ఇస్తాను అంటే. అప్పుడు కృష్ణుడితో భీష్మాచార్యులు మాట్లాడుతున్నారు,
ఏనాడు చేసిన పాపమో ఈ దుర్యోధనుడు సొమ్ము, ధృతరాష్ట్రుడు సొమ్ము తిన్నాను. అందుకు ఇన్ని రోజుల నుంచి ఈ శరీరంలో రక్తమంతా నీరసించిపోయి అంటే రక్తస్రవం జరిగి శరీరంలో ఉన్న సత్వం మొత్తం పోయింది. ఇక పోయి అంటే ఇది చాలా తాత్వికంగా ఎంతోరో ఆచార్యులు దీని మీద కామెంట్ చేశారు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, కృష్ణ చైతన్య మహాప్రభువులు వీళ్ళందరూ చెప్పేదేంటంటే ఈ సంఘటనలో దుర్యోధనుడు యొక్క పాపపు సొమ్ము, ధృతరాష్ట్రుడి యొక్క పాపపు సొమ్ము తిన్నాము కాబట్టి భీష్మాచార్యుల వారు యొక్క శరీరం నుంచి మొత్తం రక్తం పోయి ఏ పాపమైతే మీ రక్తము మేడ్జ ఎముకలను పట్టి మిమ్మల్ని పీడిస్తుందో ఇవాళ ఏదో కొంచెం మిగిలిన పాపం కూడా మొత్తం పోయిందంట భీష్మాచార్యులది. ఇప్పుడు ఆ పాపం మొత్తం పోయి పునీతుడైన భీష్మాచార్యుల శరీరంలోకి శ్రీకృష్ణుడు తన యొక్క శక్తిని ప్రవేశపెడుతున్నాడు. ఒక్క క్షణం శ్రీకృష్ణుడు శక్తి లోపలికి వెళ్ళగానే అసలు భీష్మాచార్యుల వారికి ఎక్కడ లేని ఓపిక, ఎక్కడ లేని ఎనర్జీ, ఏదో ఒక పసిబాలుడుకుండే లాంటి ఎనర్జీ మళ్ళీ వచ్చింది భీష్మాచార్యుల వారికి. ఇప్పుడు అతను మాట్లాడలేకపోయిన స్థితి నుంచి ఇప్పుడు అరిసి నిలబడే స్థితికి వచ్చాడు ఆయన. అప్పుడు ఇక ఆయన ధీటుగా లోపల నుంచి ఆ శబ్దం గట్టిగా బయటికి వచ్చి అప్పుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ఏమిటి తప్పు చేశావని నువ్వు ఇంత సిగ్గుపడుతున్నావు వెనక ఉండి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకుండా? మీరు చేసింది చాలా పెద్ద మహోత్కృష్టమైన పని. కృష్ణుడు చెయ్యటానికి ఆ సంపూర్ణావతారమైన కృష్ణుడు ఈ భూమి మీదకి భూభారహరణాన్ని చెయ్యటానికి వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే అదృష్టం మీకు దక్కింది. త్యాగం చేసి ఈ పాపాన్ని మొత్తం నేను కడుక్కున్న తర్వాత ఆ ముఖార విందాన్ని, ఆ చరణార విందాన్ని నేను దర్శించి పునీతుడైనే భాగ్యం నాకు దక్కిందంటే అక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణుడి శక్తి ఆ భీష్మాచార్యుల లోపలికి వెళ్ళిందో ఆయనకి ఇంకొక విశ్వరూపం కనబడుతుంది. భీష్మాచార్యులకి శ్రీకృష్ణుల్లో ఆది అంతం లేని ఒక మహావిశ్వరూపాన్ని చూసి ఇప్పుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, అసలు ఈ రూపం ఏమిటి? మనం మధ్యన తిరిగి ఆ యాదవ కులంలో పెరిగి తన యొక్క క్యాపిటల్ని మథుర నుంచి ద్వారకకి మార్చుకొని 16,108 మంది భార్యలతో ఇంతమంది సంతానాన్ని కని ఇక్కడ బ్రతుకుతున్న కృష్ణుడు సశరీరంగా ఉంటే ఎందరో దుష్టులు మనలో ఒక రాజులాంటి వాడే వీడని అనుకొని ఆ కృష్ణుడి మీదకే యుద్ధాలకు వచ్చారు. ఈ శిశుపాలుడు, జరాసంధుడు, దంతవర్తుడు, ఏకలవ్యుడు అందరూ కూడా. వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? శరీరంగా పరమాత్మ మన ముందు ఉన్నప్పుడు ఆయనని మనం నార్మల్ మనిషి అనుకుంటాం. కానీ అతను నాకు ఇప్పుడు ఒక విభూతి యోగంలో మీకు ఏ విశ్వరూప సందర్శన యోగంలో ఎలాగైతే ఆ శ్రీకృష్ణుడు కనపడ్డాడో నాకు అలా కనబడుతున్నాడని చెప్పి ధర్మరాజుకు చెప్పి, అసలు మీరు చేసింది చాలా పెద్ద ధర్మం, అందులో నేను త్యాగం చేసి మీరు చేసే సేవలో ఒకటై నేను పాలు పంచుకున్నాను. ఈ కృష్ణుడు చేసే ఈ లీలలో నేను మీతో పాటు భాగం పంచుకున్నాను. అలాంటిది మీలాంటి మనవళ్ళు దొరికినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను, ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు ఆ దుష్టులైన వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలినట్టుగా కాకుండా మీరు చాలా మంచిగా ధర్మమునందు పూనిక ఉండి ధర్మాత్ములై జనులలో ఆ శ్రీమన్నారాయణుడి తత్వం, ఆ కృష్ణతత్వం ఎరిగి వసుదేవ కుటుంబకం చేసి ఈ భూమి మీదే స్వర్గం అనే ఎప్పుడైతే వసుదేవ కుటుంబకంలాగా ఈ భూమి మీద సమస్త మానవాళి బ్రతుకుతుందో అప్పుడే భూమి మీదే స్వర్గం అనేది భూమి మీదనే ఉంటుంది. అలాగా మీరందరూ చెయ్యండి, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అనగానే ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏమిటి తాత అప్పగింతలు చెప్తున్నావు? ఇంకా నువ్వు శరీరం వదలటానికి 56 రోజులుంది. ఇంకా ఉత్తరాయణ కాలం రావటానికి ఆ రోజుకి వీళ్ళని కృష్ణుడు తీసుకొచ్చిన నాటికి ఇంకా 56 రోజులుంది. కాబట్టి అప్పగింతలవి అప్పచెప్పకు, నీకు ఎన్నో పనులున్నాయి. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను నేను ధర్మరాజుని పంచపాండవులనంటే ఎన్ని ధర్మ సూక్ష్మములు నువ్వు ఆ పరశురాముడి దగ్గర నేర్చుకున్నావు. నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్‌తో నువ్వు ఈ భూమిని ఎన్నాళ్ళు ఎంతమంది రాజులు మారినా నీ తండ్రి శంతనుడి దగ్గర నుంచి, తర్వాత వచ్చిన నీ తమ్ముళ్ళ దగ్గర నుంచి, ఆ తర్వాత వచ్చిన పాండురాజు దగ్గర నుంచి, ఆ తర్వాత వచ్చిన ఈ ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి ఎన్ని రోజులు చూశావు భీష్మాచార్య నువ్వు. అలాంటిది నీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ ధర్మరాజుకు చెప్పి భూమిని ఎలా ఏలాలో నీ చేత చెప్పించటానికే నేను వీళ్ళందరినీ తీసుకొని వచ్చాను. అందుకనే నేను నీకు ఈ శక్తిని ప్రసాదించాను.
నువ్వు వీళ్ళకి ధర్మ సూక్ష్మములు చెప్తే నేను పక్కన నుంచి వింటానంటే అప్పుడు శ్రీకృష్ణుడిని చూసి భీష్ముడు అడుగుతున్నాడు, ఏమిటయ్యా నీ లీల? నువ్వే పక్కన ఉండి వాళ్ళని గెలిపించి నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవలసిన వాడివి, నేను మాత్రం ఏం చేయగలను? నీకంటే జ్ఞానిని కాదు కదా నేను. ఎందుకు ఈ లీల చేస్తున్నావు? నా చేత ఎందుకు చెప్పిస్తున్నావంటే, చరిత్ర నిన్ను గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన త్యాగం, నీ తండ్రి పెళ్లి కోసం చేసిన త్యాగం ఇప్పుడు పాండవులు రాజసింహాసనం ఎక్కటాని వరకు నీ జీవితమే ఒక త్యాగం. అందుకు దీనికి శాంతి పర్వం. ఎందుకు శాంతి పర్వం అంటే, భీష్ముడు చెప్పిన ఎన్నో మాటల చేత అశాంతిగా ఉన్న ధర్మరాజు మనస్సు శాంతంగా తయారవుతుంది కాబట్టి దీనికి శాంతి పర్వం అనే పేరొచ్చింది. అందుకు భీష్మాచార్య, ఈ లోకం నిన్ను గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఏ భీష్ముడి మీదైతే 2 సార్లు కోపంతో, ఒకసారి గుర్రాన్ని కొట్టే హంటర్తో, ఒకసారి చక్రంతో ఆయన మీదకు వెళ్ళాడో, ఎప్పుడైతే భీష్మాచార్యులు తప్పు తెలుసుకొని త్యాగం చేసి పడిపోయాడో, శ్రీకృష్ణుడు దగ్గర నుంచి కాపాడుతున్నాడు భీష్మాచార్యుల వారిని. అంటే ఆయన ధ్యానం చేస్తే ఈయన ఆయన మీద ధ్యానం చేస్తున్నాడు. అది భక్తవత్సలుడు, భక్తపరాధీనుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఆయనకి చెప్తున్నాడు, నిన్ను చరిత్ర గుర్తుపెట్టుకునేలాగా నువ్వు ఉండాలంటే ఈ మొత్తం ఈ ధర్మ సూక్ష్మములన్నీ ధర్మరాజుకి చెప్పి, ధర్మరాజు అవన్నీ తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరాలకు ఇచ్చి ఈ కలియుగంలో వచ్చే మనుషులందరికీ ప్రయోజనం కలగాలి అంటే ఇప్పుడు నువ్వే ధర్మరాజుకి నీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నువ్వు చెప్పాల్సింది అని ఆదేశిస్తే, కృష్ణుడు ఆదేశానుసారం ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారు ఆ కృష్ణుడికి కైదండం పెట్టి ఆ కృష్ణుడు పాదార విందాలకు నమస్కరించి ఇప్పుడు ధర్మరాజుకి మొత్తం ధర్మ సూక్ష్మములను చెప్పబోతున్నాడు. ఇది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ కృష్ణుడైతే దగ్గర నుంచి ధర్మరాజు పట్టాభిషేకం చేసి ధర్మరాజుకి ఇంకా ధర్మ సూక్ష్మములు చెప్పడానికి భీష్మాచార్యుల దగ్గరికి తెచ్చారో అలాంటి శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సో విన్నాం కదా, ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత పరిపాలన ఎట్లా మొదలుపెట్టారో చూసాం. అందరికీ ముఖ్యమైన పదవుల్ని ఎట్లా విభజించారో కూడా చూసాం. కౌరవులు గతంలో ఏం చేసినా, ఎంత చేసినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ధృతరాష్ట్రుడికి తగిన గౌరవ మర్యాదల్ని ఎట్లా కలగజేశారో కూడా చూసాం. కృష్ణుడు భీష్ముడి మీద చేసిన ధ్యానం కూడా మనం తెలుసుకున్నాము. పాండవులకి మరింత ధర్మ సూక్ష్మాలని తెలియచేయడం కోసం కృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళడం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. ఇప్పటిదాకా మహాభారతం ఎపిసోడ్స్ చూసాం కదండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియచేయండి. వాటికి సమాధానాలు వచ్చే వీడియోస్లో తెలుసుకుందాము. హరే కృష్ణ.